सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नित्य पूजलिविगो నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొను చూపులే ఘన దీపములట కనుగొను చూపులే ఘన దీపములట తలపులోపలి అంతర్యామికి నిత్య పూజలివిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి పలుకే మంత్రమట పాదైన నాలుకే కలకలమను పిడి ఘంటయట పలుకే మంత్రమట పాదైన నాలుకే కలకలమను పిడి ఘంటయట నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకును నిత్య పూజలివిగో నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలమట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివిగో నేరిచిన నోహో నిత్య పూజలివిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. కఠోపనిషత్తు 108 ఉపనిషత్తులుగా మహాత్ములు చెబుతారు. ఇంకా 1000 ఉపనిషత్తులుగా కూడా చెప్తారు. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటివి 108 ఉపనిషత్తులు ప్రింట్ అయ్యాయి. 108 ఉపనిషత్తులకు కూడా కొంతమంది భాష్యం రచించి దాన్ని మనకు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే 108 ఉపనిషత్తులు అధ్యయనం చేయాలంటే ఎంతో వైరాగ్యం, శ్రద్ధ, భక్తి అన్నీ ఉండాలి. అందువల్ల శంకరాచార్యుల వారు 108 ఉపనిషత్తులకు గాను సారాంశముగా వాటిల్లో ఉన్నటువంటి యొక్క వాటిని ఎన్నిక చేసి దశోపనిషత్తులుగా ఆయన చెప్పడం జరిగింది. దశోపనిషత్తులకే శంకరాచార్యుల వారు భాష్యం రచించారు. అద్వైత పరంగా ఆ భాష్యం ఉంటుంది. ఆయన ప్రస్థానత్రయము అనే పేరు పెట్టి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అనేటువంటి యొక్క వాటి స్థానంలో కల్పించారు. అట్లాగా ఏ యొక్క శంకరాచార్యులైతే ప్రస్థానత్రయముగా నామకరణం చేసి ఆ ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడో
ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి యొక్క ఆచార్యులందరూ కూడా అదే మార్గాన్ని అవలంబించారు. రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, ఇంకా అనేక మంది మహాత్ములంతా కూడా అదే మార్గంగా మరి వారి వారి యొక్క భాష్యాలని అందించుకుంటూ వస్తూ ఉన్నారు. వాటిలో దశోపనిషత్తులలో ఇదొకటి కఠోపనిషత్తు. ఈశ, కేర, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, కైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య అనేటువంటివి దశోపనిషత్తులుగా చెప్పబడేటువంటి వాటిల్లో ఒకటి కాటకవల్లి అంటారు. కఠోపనిషత్తు అని చెప్పని కూడా పిలుస్తారు. ఈ కఠోపనిషత్తు 6 వల్లులు కలిగి ఉంటుంది, 2 అధ్యాయాలు. 2 అధ్యాయాలు కలిగి ఉంటుంది, 6 వల్లులు. వాటిల్లో ప్రథమ వల్లి కథాంశముగా నడుస్తుంది. ఈ ప్రథమ వల్లిలోకి నేను పోవటం లేదు, 2వ వల్లి నుంచి తీసుకోబోతూ ఉన్నా. ఒక కథాంశం దాంట్లో ఉంటుంది కాబట్టి సమయం తక్కువ గనక 2వ వల్లి నుంచి విషయాన్ని తీసుకోవటం జరుగుతున్నది. యమధర్మరాజు నచికేతసునికి బోధించేటువంటి బోధ దీంట్లో వచ్చే కథాంశము. 3వ ప్రశ్నగా ఏయం ప్రేత అనగా మనుషుడు చనిపోయిన తర్వాత మరి ఆత్మ అనేది ఉన్నదా లేదా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. లోకంలో కొంతమంది మహాత్ములు ఆత్మ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి కొద్దిమంది అయితే ఆత్మ అనేది ఏమి లేదు, చనిపోయిన తర్వాత శరీరం రాలిపోయింది కాబట్టి దాంతోపాటు లోన ఉన్నవన్నీ కూడా దాంతో నశించాయి, ఇక ఉత్తమ గతులు ఉత్తమ లోకాలైనటువంటి కూడా ఏమి లేవు, అందుచేత దేహము కంటే విలక్షణంగా ఆత్మ అనే పదార్థం ప్రత్యేకంగా లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. లేదు, ఈ దేహం పతనానంతరం లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ గమనయుక్తం కలిగి ఆయా లోకాలకు పోతూ ఉంటుంది అని ఆస్తిక్య భావనగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఈ రెండింట్లలో ఏది కరెక్టు అనే ప్రశ్నగా 3వ ప్రశ్న అడుగుతాడు నచికేతసుడు. ఆ ప్రశ్నకు అనుగుణ్యముగా వచ్చేటువంటి యొక్క అంశమే ఇక ఇక్కడ చెప్పబోయేటువంటి తాత్విక అంశం. అన్యత్ శ్రేయః అన్యతోతా ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః తయోః శ్రేయః దదానస్య సాధుః భవతి హీయతే అర్థాత్ యః ప్రేయః వృణీతే. అన్యత్ శ్రేయః అన్యత్ ఉతా ఏవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః. యమధర్మరాజు తన యొక్క తాత్వికాంశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అయ్యా నచికేతస, ఓ నచికేతస, ఆత్మ సంబంధమై ఏ యొక్క ప్రశ్న అడిగావో ఆ విషయం పట్ల నీకెంత వైరాగ్యం ఉన్నదో అనే విషయంగా పరీక్షించా. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నువ్వు ఆ ప్రలోభాలకు లోను కాకుండా కేవలం తాత్వికాంశమును గ్రహించేటువంటి యొక్క జిజ్ఞాస కలిగి ఉన్నావు. అందువల్ల నీకున్న జిజ్ఞాసకు మెచ్చుకొని అతి రహస్యమై ఉన్నటువంటి జ్ఞాన విషయాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను అని చెప్పేసి అని ప్రారంభించాడు. అన్యత్ శ్రేయః అన్యతోతా ఏవ ప్రేయః. అన్యత్ శ్రేయః ప్రేయః ఉభే నానార్థే పురుషం సినీతః. ఒక మార్గం శ్రేయో మార్గము, మరొక మార్గం ప్రేయో మార్గం, 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 కూడా పురుషం సినీతః, పురుషుణ్ణి బంధించేవిగా ఉన్నాయంటాడు. సినీతః బంధించేవిగా ఉన్నాయి అనే విషయం కాడ సందేహం వస్తుంది చాలామందికి. శ్రేయో మార్గం అంటే మోక్షం, అది బంధించేది ఏముంది ఇంకా. ప్రేయో మార్గం అంటే అది జీవుణ్ణి బంధించేదిగా ఉంటుంది. ప్రేయో మార్గం అంటే అది కేవలం విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే మోక్షం. అది
ఆ గీతలో కూడా అర్జునుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాడు. 3 సార్ల ప్రస్తావిస్తాడు. 2వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు, 3వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు, 5వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు ఆ విషయాన్ని మీకు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అంటాడు. అయ్యా, నాకు ఏది శ్రేయో మార్గమో నాకు ఆ మార్గాన్ని బోధించవలసింది అని అడుగుతాడు అర్జునుడు. పరమాత్మ చెప్పుకుంటూ వెళ్తాడు విషయాన్ని. 2వ అధ్యాయంలో చెప్పినా కూడా ఆ సందేహం తీరల అర్జునుడికి. మళ్ళా 3వ అధ్యాయం ప్రారంభమవుతుందిగా 3వ అధ్యాయంలో కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అయా యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే యదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయ అవాప్నుయాం. నీ వాక్యాలన్నీ కూడా మిశ్ర వాక్యాలుగా ఉన్నాయి, నాకు అంత స్పష్టం కావటం లేదు, కనుక నేను అడిగేది ఒకటే, శ్రేయస్సు అనేది ఎట్లా కలుగుతుంది, నాకు ఆ విషయం చెప్పవలసింది అని చెప్పి అడుగుతాడు. మళ్ళీ 3వ అధ్యాయం పరమాత్మ ప్రారంభం చేస్తాడు, చెప్పుకుంటూ పోతాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం పరమాత్మయే ప్రారంభం చేసి మళ్ళీ కొనసాగిస్తాడు. అక్కడ ప్రశ్నలు మళ్ళీ ఈ విషయంగా వేరే ప్రశ్న వస్తుంది. నేను సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు అనడం కారణంగా దాని విషయంలో సందేహం కలుగుతుంది ఆయనకి. నువ్వెక్కడ చెప్పింది, ఆయన ఎప్పటివాడు, నువ్వెప్పటివాడివి, ఆయన పురాతనంగా ఉన్న వ్యక్తి, నువ్వు నిన్న మొన్న నాతో పుట్టిన వ్యక్తి, నువ్వు చెప్పా అని చెప్పి అంటున్నావు, ఎట్లా నమ్మకం అని ప్రశ్న వేస్తాడు. అది మళ్ళా పరంపర కొనసాగుతుంది. తిరిగి మళ్ళీ 4వ అధ్యాయంలో అదే ప్రశ్న వేస్తాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ శ్రేయ మార్గ విషయంగా. కాబట్టి శ్రేయస్సు అన్నా, మోక్షమన్నా, కైవల్యమన్నా, నిర్వాణమన్నా అన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచించేవిగా ఉంటాయి. అందువల్ల శ్రేయస్సు అంటే మోక్ష సంబంధమై ఉంటుంది, ప్రేయస్సు అంటే విషయ సంబంధమై ఉంటుంది. ఈ రెండింటి యొక్క విషయాన్ని కొంతమంది మహాత్ములు ఏం చెప్పుకొచ్చారంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఇవి చతుర్విధ పురుషార్థములు. ధర్మ, అర్థ, కామము ఈ 3 కూడా గౌణ పురుషార్థములు అన్నారు. చివరిది ముఖ్య పురుషార్థం. శ్రేయస్సు ముఖ్య పురుషార్థం, ధర్మ, అర్థ, కామ, మోక్షం అదనమాట. లోకంలో చాలామంది ఈ 3 వరకే పోతారు. ధర్మ, అర్థ, కామము ఈ 3 కోరుకుంటారు. ధర్మం అంటే లోకంలో ధర్మ కార్యాలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, పూజలు చేయటం, ధర్మ మార్గంలో పోతారు. ధర్మ, అర్థ అంటే డబ్బు ఆర్జించటం, ధనార్జన చేసుకోవటం రెండవది. 3వది కామం. కామం అంటే కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి వాంఛలు. ఇంట్లో అందరికీ ఉంటాయి వాంఛలు, భార్యకు, బిడ్డలకు, యజమానికి, ఎవరికి ఉండేటువంటి కోరికలు వాళ్ళకు ఉంటాయి. అవి తీర్చుకోవాలంటే ఏముండాలి, డబ్బు ఉండాలి. కనుక డబ్బు సంపాదించుకుంటారు. కాబట్టి ఈ ధర్మ, అర్థ, కామములు అనబడేటువంటి 3 కూడా ప్రతి గృహస్థుడు ఆచరిస్తాడు. ధర్మం అంటే సామాజిక ధర్మం, కుటుంబ పరంగా ఉన్న ధర్మం, బ్రహ్మచారి ధర్మం, గృహస్థుని ధర్మం, వానప్రస్థుని ధర్మం, సన్యాసి ధర్మాలు ఉంటాయి కదా. కనుక వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించుకుంటూ ఉండటం ధర్మ విధానము. అర్థం డబ్బు సంపాదించుకోవటం, కామ అంటే కోరికలు తీర్చుకోవటం. ఈ మోక్షం రాగానే ఏమంటారు, ఇప్పుడు కాదండి, చాలా దానికి టైం ఉన్నది, అవన్నీ కూడా మోక్ష విషయంగా పోవాలని చెప్పనంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత అప్పుడు మోక్ష విషయంగా ఆలోచిస్తాం. అప్పుడు కూడా చేస్తామని చెప్పి అనరు, అప్పుడు ఆలోచించుకుంటాం చేద్దామా వద్దా అని చెప్పని. అని ఈ ప్రకారంగా చాలామంది లోకంలో మోక్ష విషయం వచ్చినప్పుడు వాయిదా పెట్టేస్తారు. ఇప్పుడు కాదండి, లాస్ట్లో చూసుకుంటాం అని చెప్పని అంటారు. మరి ఈ మూడు మేము ఆచరించుకుంటాం, మాకు ఈ 3 ముఖ్యం అనే విధానంగా లోకంలో గృహస్థులు అందరూ కూడా ఈ మార్గం పట్టారు. కాబట్టి ధర్మ, అర్థ, కామ ఇవి గౌణ పురుషార్థములు అన్నారు. ఈ 3 వల్ల మోక్షమేమి లేదు, ఈ 3 వల్ల మోక్షం లేదు.
అందుచేత నాలుగవది పురుషార్థం, అది ముఖ్య పురుషార్థము అన్నారు. ఎందుకని? అది ఆ మానవ జన్మ వచ్చింది దానికోసంగా, మోక్షాన్ని పొందటానికి. ఈ ధర్మార్థ కామాలు లోకంలో అన్ని జీవులలో ఉంటాయి, అన్ని జీవులు పాటిస్తూ ఉన్నాయి, అన్ని జీవులలో ఉన్నాయి ధర్మ అర్థ కామములు. ధర్మం ఉందా అండి ఇతర జీవులలో? మానవుని కంటే కూడా ఇంకా బాగా ధర్మంగా జీవించేవి ఇతర జీవులు. ఏ జీవైనా, పశువులు కానీ పక్షులు కానీ, ఏవైనా అన్యాయం చేయటం, అక్రమాలు చేయటం, మోసం చేయటం, దగా చేయటం, నమ్మించి ముంచటం చేస్తూ ఉంటాయా? పశువులు కానీ పక్షులు కానీ ఇతర జీవులు చేస్తాయా? అవి చేసేది ఎవరు? మానవుడు. కనుక అధర్మ మార్గంలో పోయేవాడు ఎవరయ్యా లోకంలో అంటే మానవుడుగా చెప్పాలి తప్ప పశువులు పక్షులు ఏవి ఇప్పటికో చెప్పే అవకాశాలు లేవు. అవన్నీ కూడా సృష్టి ధర్మాన్ని పాటిస్తాయి. ప్రకృతి మాత ఆ జీవులకు ఎలాంటి నియమాలు పెట్టిందో ఆ నియమాలు జీవిస్తూ ఉన్నాయి. పశువు పశుత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షత్వంతో జీవిస్తుంది, మృగం మృగత్వంతో జీవిస్తుంది. మానవుడు మానవత్వంతో జీవిస్తున్నాడా అని ప్రశ్న వేసుకుంటే ఏం కనబడవు. మానవుడు మానవత్వంతో జీవిస్తే ఈ అరాచకాలు ఉంటాయా? ఈ పోలీస్ స్టేషన్లు కావాలా? ఇవన్నీ కావాలా చెప్పండి? పోలీసులు కావాలా? యుద్ధాలు ఉంటాయా? ఏమి లేవు. అందరూ ఎవరికి పాటికి వాళ్ళు తన ధర్మంలో మానవత్వంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి అరాచకాలు ఏముండవు. అందువల్ల మానవత్వం కోల్పోయాడు. ఆ మానవత్వంలో వచ్చాయి రాక్షసత్వం, మృగప్రాయత్వం, దోసుకోవటం, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ధర్మం అనే విషయం చూసినప్పుడు మానవుడు పూర్తిగా పాటిస్తున్నాడా అని చెప్పానంటే ఇతర జీవులే బాగా పాటిస్తున్నాయి అని చెప్పాల్సి వస్తుంది. భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడని చెప్పని కదా, రామావతారంగా కృష్ణావతారంగా ఆయన వస్తూ ఉన్నాడు అన్నారు. ఎందుకు వస్తూ ఉన్నాడు? ధర్మం తప్పాడు. ఎవరు? మానవుడు. పశువులు తప్పాయి, పశువులు తప్పాయి, మృగాలు తప్పాయి. వాటి కోసంగా రావట్లే ఆయన అవతారం. ఎవరి కోసం వస్తుంది? మానవుడి కోసం. ఎందువల్ల? ధర్మం తప్పింది ఎవడు? వీడు కాబట్టి. అది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ధర్మం తప్పుతుందో అప్పుడల్లా నేను వస్తూ ఉంటాను అన్నాడు కదా. ఈ విశ్వంలో ధర్మహాని చేసేవాడు మానవుడు కాబట్టి ధర్మ విషయంగా చెప్తే ఇతర జీవులు తప్పడం లేదు, మనిషే తప్పేటువంటి వాడు. ధర్మ. రెండోది అర్థ. అర్థ అంటే ప్రయోజనం. లోకంలో ప్రయోజనాత్మకంగా జీవిస్తున్నాయి ఏం చెప్పానంటే ఇతర జీవులు అవి గుడ్లు పెట్టుకుంటూ ఉన్నాయి, పిల్లలను చేస్తూ ఉన్నాయి, ఆహారం సంపాదించుకొస్తూ ఉన్నాయి, పిల్లలకు పెడుతూ ఉన్నాయి, తాము తింటూ ఉన్నాయి, కాపాడుతున్నాయి. వాటి కుటుంబం ఉన్నది, వాటికి సంసారం ఉన్నది, అవి బిడ్డలను పోషించుకుంటూ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. ఎంతవరకు అని చెప్పానంటే అవి ధర్మబద్ధంగా సంపాదిస్తాయి, పెడతాయి. కాబట్టి ఆర్జన విషయంలో మానవుడు ధర్మయుక్తంగా ఆర్జిస్తున్నాడా అని చెప్పానంటే ఎంత దోపిడీ వ్యవహారము. అన్ని కల్తీయక, పప్పులో కలిపి, ఉప్పులో కలిపి, నూనెలో కలిపి, బియ్యంలో కలిపి, బియ్యంలో రాళ్ళు పోస్తాడు, పప్పుల్లో రాళ్ళు పోస్తాడు. వాడు చేయనటువంటి యొక్క అక్రమాలు అనేటువంటి ఏమి లేవు, అన్నిటిలో అక్రమాలు చేసుకుపోతూ ఉన్నాడు. కనుక ధర్మ అర్థ. అర్థ అంటే వస్తువులు, డబ్బు అనే అర్థం వస్తుంది, వస్తువులు అని చెప్పి అర్థం వస్తుంది అన్నమాట. అందువల్ల వాటి విషయంలో కూడా మానవుడు ధర్మం తప్పుతూ ఉన్నాడు. ధర్మ అర్థ కామము. కామం అంటే ఆ యొక్క కోరికలు అని చెప్పని వీటిల్లో కూడా ఉన్నాయి. సరే, ఈ మూడు కూడా చెప్పేది గౌణ పురుషార్థములు అన్నారు. ఈ మూడు అన్ని జీవులలో ఉంటాయి. కానీ మోక్షం అనేది మానవుని యందు మాత్రమే వర్తిస్తుంది. గురుదేవుని దగ్గర శాస్త్రాధ్యయనం చేయటం, ఉపదేశాన్ని పొందటం, జ్ఞాన మార్గంలో పయనించడం, బాగా ధ్యానం చేయటం, నివృత్తి మార్గంలో పోవటం, ఆత్మానుభవాన్ని పొందటం అనే విధానం లోకంలో మానవుని యందు మాత్రమే ఉన్నది. అలా ఉన్నది కాబట్టే మనం రమణ మహర్షి, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? వాళ్ళంతా కూడా జ్ఞాన మార్గంలో పయనించి తరించారు. అలాగా తరించే అవకాశం లోకంలో మానవుని యందు ఉన్నది కాబట్టి మానవుని యొక్క విషయంలో ముఖ్య పురుషార్థము అన్నారు మోక్షము. కనుక గౌణ పురుషార్థములు మూడు, ముఖ్య పురుషార్థం ఒకటి మోక్షము అని చెప్పని. అన్యత్తు శ్రేయ, అన్యత్తు
ఉత ఏవ ప్రేయ, ఒకటి ప్రేయ మార్గం, ఒకటి శ్రేయో మార్గం. ఏం చెప్పుకున్నాం? శ్రేయో మార్గం అంటే మోక్షం, ప్రేయో మార్గం అంటే ధర్మ అర్థ కామములు మూడు కూడా ప్రేయో మార్గము ఉన్నాయి. అన్యత్ శ్రేయ అన్యత్ ఉత ఏవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషం శనీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధుః. తయోః శ్రేయః, తయోః ఆ రెండింట్లలో శ్రేయః శ్రేయస్సుని, ఆదదానస్య సాధుః సాధువై ఉన్నటువంటి యొక్క మహాత్ముడు, ఆదదానస్య దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సాధువు అంటే సద్భావేచ మంచి భావన కలిగి మంచి మార్గంలో పోగలిగే విధానం కలిగి ఉన్నటువంటి ఒక వారిని సాధువు అని చెప్పని అంటారు. ఇతరులకు అపకారం లేకుండా జీవించేవాడు, ఇతరులకు ఉపకారంగా జీవించేవాడు. అది ఇతరులకు అపకారం చేయడు, ఉపకారం మాత్రం చేస్తాడు. ఒకవేళ ఉపకారం చేయకపోయినా అపకారం మాత్రం చేయడు. అది ఇంకా ఉత్తమ లక్షణమే. ఏవి? ఇతర జీవులకు ఉపకారం చేసి జీవించడం మంచిది, కానీ ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం ఎవరికి తలబెట్టమాక అనే విధానం. ఎందుకంటే అందరూ భగవత్ స్వరూపులే, అందరిలో ఉన్నది ఆత్మయే, ఆత్మయే నేనై ఉన్నాను. శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ ఒక్కటే, ఆత్మయే నేను అనే భావన ఉన్నటువంటి వాడు ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టాడు. అందుచేత వారిని సాధువులని చెప్పని అంటారు. ఆదదానస్య సాధుః భవతి హీయతే అర్థాత్ యః ప్రేయః వృణీతే. కాబట్టి ఇక్కడ అర్థాత్ యః ప్రేయః వృణీతే, ఎవరైతే అలాంటి యొక్క శ్రేయ మార్గంలో పోకుండా ఉన్నారో అలాంటి వాడు ప్రేయః వృణీతే, ప్రేయ మార్గాన్ని వరిస్తూ ఉన్నాడు. ఏం చెప్పుకున్నాం? ప్రేయస్సు అని చెప్పానంటే ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా ప్రేయో మార్గము అని చెప్పని, ఒక మోక్షం అనేటువంటిది మాత్రమే శ్రేయో మార్గంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి శ్రేయో మార్గాన్ని మనం జీవితంలో అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రేయో మార్గం అనేది జీవితంలో ముందుగా పెట్టుకోవాలన్నమాట. అందువల్ల జీవితం అనబడేది ఆధ్యాత్మికం కావాలి. ఎవరి యొక్క జీవితమే ఆధ్యాత్మికమవుతుందో అలాంటి వాళ్ళ జీవితం ప్రశాంతముగా ఆనందకరముగా సుఖకరముగా జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. మనం జీవితంలో కోరుకుంటూ ఉన్నాం, నా జీవితం శాంతిగా ఉండాలి, నా జీవితం నాకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి, నా జీవితం సుఖమయంగా ఉండాలి అని కోరుకుంటాంగా. ప్రతి ఒక్క ప్రాణి కోరుకునేటువంటివి, మనం కోరుకునేటువంటివి ఇవి జీవితంలో సమగ్రంగా అనుస్యూతముగా ప్రవహించాలంటే మన జీవనంలో మన జీవితంలో మనం కోరుకునేవి కూడా అనుస్యూతంగా ప్రవాహ రూపకంగా అనుసరించి అనుగమనంగా ఉండాలని చెప్పి అన్నట్లయితే మన జీవితం ఆధ్యాత్మికంతో ముడిపడాలి. ఆధ్యాత్మికంతో ముడిపడ్డప్పుడు మనం కోరుకునే లభ్యమవుతాయి. ఏం కోరుకుంటూ ఉన్నాం? నా జీవితం శాంతిగా ఉండాలి, నా జీవితం ఆనందకరంగా ఉండాలి, నా జీవితం మరి సుఖమయంగా ఉండాలి కోరుకుంటూ ఉన్నాగా. అవి కోరుకునేవి నీ జీవితంలో ఎప్పుడూ కూడా అప్లై కావాలంటే, అవి నీతో పాటు ఉండాలంటే ఏముండాలి? నీ జీవితం ఆధ్యాత్మికంతో ముడిపడాలి. మనం మన జీవితాన్ని భౌతికంతో ముడిపెట్టుకున్నాము, ఆధ్యాత్మికాన్ని ఏం చేశాం? దూరంగా పెట్టి వాయిదా పెట్టాం. ఇప్పుడు కాదు, ఇది నువ్వు లాస్ట్లో చూసుకుంటా, నువ్వు పో, ఇప్పుడు రామాక, నా జోలికి రామాక, వచ్చావా ఖబర్దారు జాగ్రత్త అని చెప్పేసి ఆధ్యాత్మికాన్నేమో దూరంగా పెట్టేసేసాం. నాకు శాంతి కావాలి, నాకు సుఖం కావాలి, నా జీవితం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఉన్న దేవతను దూరం చేశాడు. నేను శాంతిని ఇస్తారా, సుఖాన్ని ఇస్తారా, ఆనందాన్ని ఇస్తానరా అని చెప్పన్న దాన్నేమో దూరంగా పారదోలాడు. నేను కోరుకుంటూ ఉన్నాడు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎట్లా ఉంటాయి చెప్పండి ఇవన్నీ కూడా. అందువల్ల నీ జీవితం భౌతికంతో ముడిపడాలా, ఆధ్యాత్మికంతో అనుసంధానం కలగాల. అది జీవితంలో గమనించాల్సి ఉంటుంది. పూర్వీకులు పెద్దలందరూ కూడా మరి ఆధ్యాత్మికంతో వాళ్ళ జీవితాలు ముడివేసుకున్నారు. చిన్నప్పటి నుంచే
వాళ్ళు ముని ఆశ్రమాలు, ముని పల్లెలు, ఋషులు అంటలా, యోగులు అని చెప్పి అంటం వల్ల, ముని పల్లెలు అని చెప్పి అంటం వల్ల. కాబట్టి వాళ్ళ జీవితాలు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత ముడేసుకున్నారు కాబట్టి వాళ్ళు తమ జీవితంలో శాంతిగా జీవించారు, ఆనందంగా జీవించారు. మరి అట్లాగా అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనం కోరుకునేటువంటివన్నీ కూడా సమగ్రంగా మనం పొందాలని చెప్పి అన్నట్లయితే ఆధ్యాత్మికం అనేటువంటిది ఏదో మనకంటే భిన్నంగా ఉన్నది, అది మనకు సంబంధించింది కాదు. అదేదో ఋషులు యోగులు వాళ్ళు ఆచరించేది, అది మనకు ఇప్పుడు కాదు. మనం గృహస్థులము, మన వ్యవహారంలో జీవిస్తూ ఉన్నాం, మన సంసారులము, మన విషయభోగాలలో ఉన్నాం, భార్య బిడ్డలతో ఉన్నాం. ఇట్లా ఉన్నటువంటి యొక్క మనం ఆధ్యాత్మికంలో పోవటం ఏమిటి? ఆధ్యాత్మికంలో పోవటం అంటే యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, వాళ్ళు పోతారు, మాకెందుకు ఇది అని చెప్పేసి ఏమి. కాబట్టి అది ఎంతో అజ్ఞానం. ఆధ్యాత్మికం అని చెప్పానంటే ఏదోగా అదొక వస్తువుగా భావించి దాన్ని దూరంగా పెట్టేసేసి ఎప్పుడన్నా మరణం సంభవించే సమయంలో జ్ఞాపకం వస్తే దాన్ని నేను అప్పుడు గ్రహిస్తా అన్న భావంతో ఉన్నదే పెద్ద అజ్ఞానం. ఏమి అందుచేత ఆధ్యాత్మికం అనేటువంటి జీవితంలో ఉన్నప్పుడే నీ జీవితం సుఖమయంగా శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేటువంటిది నీ మనస్సు మీద ప్రభావం చూపేది. భౌతికం అనేది నీ యొక్క స్థూల దేహానికి సంబంధించి ఉండేటువంటిది. ఈ భౌతికం అనేటువంటిది సంసారము, భార్య బిడ్డలు, భర్త బిడ్డలు, ఇవన్నీ కూడా నీ యొక్క స్థూల దేహంతో సంబంధపడి ఉన్నటువంటి కుటుంబ వ్యవహారం. ఆధ్యాత్మికం అనేది ఏంటంటే మనసుకు సంబంధించి ఉంటుంది, సూక్ష్మదేహానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహం బాగా ఉంటేనే నీ జీవితం బాగా ఉండే అవకాశం ఉన్నది. ఆధ్యాత్మికం అంటే అది సూక్ష్మదేహం యొక్క సంబంధం. ఆ సూక్ష్మదేహానికి ఎలాగా ఆ సూక్ష్మదేహాన్ని కంట్రోల్ చేయాలో, సూక్ష్మదేహం నడపాలో, సూక్ష్మదేహాన్ని ఏ ప్రకారంగా ఉంచాలో, ఆ సూక్ష్మదేహంలో సంస్కారాలు ఉన్నాయి, ఆ సూక్ష్మదేహంలో గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి. ఈ జన్మలో ఏర్పడేటువంటి యొక్క సంస్కారాల నుండి దీంట్లో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రింట్ అయ్యే సంస్కారాలు కూడా ఎట్లా ప్రింట్ అవుతూ ఉన్నాయి అని చెప్పనంటే గుణాలతో సంబంధం పడి ప్రింట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో గుణాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, ఇవన్నీ కూడా లోన సూక్ష్మదేహంలో ఉంటాయి. ఏమంటే మేము పామరులమండి, అజ్ఞానులమండి, మాకుంటాయి, మహాత్ములండి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండవండి అని చెప్పి అనుకోమాకండి, వాళ్ళకే ఉంటాయి. నిర్మాణం అయ్యాయి లోపల. ప్రకృతి ప్రతి సూక్ష్మదేహంలో పెట్టే నిర్మాణం చేసేసింది అన్నమాట. అవి మొత్తం కూడా చేతితో పీకేస్తా, కలుపు మొక్కల్లాగా పీకేస్తా, పక్కన పారేస్తా అంటానికి అవకాశాలు లేవు. మహాత్ములండి వాళ్ళకు ఉండవండి అని చెప్పి అనుకోమాకండి, అందరికీ ఉంటాయి. అయితే వాళ్ళు తమ ఆధ్యాత్మిక బలంతో వాటిని అణిచిపెట్టి వ్యవహారానికి తగుమాత్రంగా వాడుకుంటారు. వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు కోపం ఉన్నది, మరి కోపాన్ని ఏమన్నారు? శత్రువు అన్నారు. అరిషడ్ వర్గం కదా, అరియన్ శత్రువు కదా. కోపం శత్రువు, క్రోధం శత్రువు, కామం శత్రువు అని అన్నారు. కాబట్టి వాడుకునే విధానం తెలియకపోతే శత్రువే, వాడుకునే విధానం తెలిస్తే అది మిత్రుడే. మళ్ళా ఇప్పుడు గురువులు ఉన్నారు, గురువులు కోపాన్ని వాడుకుంటారు, వాడుకోకపోతే శిష్యుడు పాఠాలు నేర్చుకోలేడు. అట్లాగా లోన ఉన్నటువంటి గుణాలు సూక్ష్మదేహంలో చేరి ఉన్నాయి. గుణ సంబంధమై ఉండేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము, సంస్కారయుక్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము. ఆ సూక్ష్మదేహముతో మనం సంబంధం పడి వ్యవహారం చేస్తూ ఉన్నాం. సూక్ష్మదేహముతో సంబంధం లేకుండా జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుందా? అమ్మగారులు, సూక్ష్మదేహముతో సంబంధం లేకుండా జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుందా? అవకాశం లేదు. సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉంటేనే వ్యవహారము. సూక్ష్మదేహం పక్కన పెట్టేస్తా, స్థూల దేహంతో మాత్రం వ్యవహారం చేస్తానని చెప్పనంటే చేసే అవకాశాలు ఉంటాయా? లేదు. సూక్ష్మదేహం తీసుకునే స్థూల దేహంతో వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మదేహం అనబడేటువంటి యొక్క వస్తువుకి
నీవు ఆధ్యాత్మికం జోడించినప్పుడు ఆ సూక్ష్మదేహాన్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్లో పెట్టుకుంటాం. ఆ సూక్ష్మదేహ వ్యవహారాన్ని సరైనటువంటి యొక్క విధానంలో పెట్టుకుంటాం. కాబట్టి మన జీవితం శాంతిగా, సుఖంగా, ఆనందకరంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఏం చెప్పుకున్నాము అంటే ఈ భౌతికము అనేది స్థూల దేహంతో సంబంధం పడి ఉంటుంది. ఆధ్యాత్మికము అనేటువంటిది సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికం సూక్ష్మదేహం యొక్క సంబంధం లేకుండా చేశామనుకో, ఆధ్యాత్మికాన్ని సూక్ష్మదేహంతో సంబంధం లేకుండా చేశామనుకో, ఈ భౌతికం అనేది మీకు ఆ సూక్ష్మదేహం యొక్క ప్రభావం మీద పడుతుంది. పోయి ఆ సూక్ష్మదేహాన్ని అల్లకల్లోలం చేస్తుంది. సూక్ష్మదేహానికి శాంతి లేకుండా చేస్తుంది భౌతికం. అందువల్ల మన సూక్ష్మదేహాన్ని కాపాడుకోవాలంటే మనం ఆధ్యాత్మికాన్ని అవలంబించినప్పుడు మనం ఆ దేహాన్ని కంట్రోల్ చేసుకుంటాం. కాబట్టి మనం సుఖమయ జీవితాన్ని, ఆనందకర జీవితాన్ని, ప్రశాంతకర జీవితాన్ని, ఆరోగ్యకర జీవితాన్ని జీవిస్తాము. అదనమాట. అందువల్ల మహాత్ములు ఆధ్యాత్మికం అనబడే దానిని మరి జీవితంలోనే అన్వయం చేశారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికాన్ని జీవించుకుంటూ వచ్చారు. అది మనం తెలియక ఆధ్యాత్మికం ఇప్పుడు కాదండి లాస్ట్లో అనే మాట వాడుతున్నాము అంటే మనకు ఆధ్యాత్మికం అంటే విలువ తెలియకపోవటము, ఆధ్యాత్మికం గొప్పతనం తెలియకపోవటము, ఆధ్యాత్మికం యొక్క ప్రభావం తెలియకపోవటము, అది మునులకి, ఋషులకు, యోగులకు సంబంధించింది, మాకు కాదని చెప్పిన ఒక అపోహ పెంచుకోవడం కారణంగా మనం మన జీవితంలో చాలా మరి ఆధ్యాత్మికపరమై ఉన్నటువంటి నష్టాన్ని మనం పొందుతూ ఉన్నాము. అందుచేత ఏంటంటే ఇక్కడ అన్యత్ శ్రేయ అన్యతోత ప్రేయ తే ఉభే నానార్థే పురుషం సునీత. ఇక్కడ అన్యతోత ప్రేయ రెండు మార్గాలు చెప్పుకొస్తూ ఉన్నాడు. ప్రేయ మార్గము, శ్రేయ మార్గము అని చెప్పని అర్థమవుతున్నాయా మాటలు? సరే, అన్యత్తు వేరుగా ఉన్నది. అన్యత్తు ప్రేయ అన్యతోత అన్యత్తు శ్రేయ అన్యత్తు వేరైనది ఉత ఏవ ప్రేయ. రెండు మార్గాలు. తే ఉభే, తే ఆ రెండు, ఉభే రెండు, నానార్థే నానా విధమైనటువంటి యొక్క అర్థముల చేత పురుషం శనీత పురుషుణ్ణి బంధిస్తున్నాయి అని చెప్పని అన్నారు. ఎవరిని బంధిస్తూ ఉన్నాయి? ఎవరిని బంధిస్తూ ఉన్నాయి? పురుషం శనీత పురుషుణ్ణి బంధిస్తూ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని బంధించేదిగా లేవు. ఎవరిని బంధిస్తాయి? పురుషుల్ని, మిమ్మల్ని కాదు కదా. అందువల్ల మీకు ఒక ఊరట, అక్కడ పురుషం శనీత అన్నారు కాబట్టి అది మాకు సంబంధించింది కాదయా, పురుషులను బంధిస్తే బంధిస్తున్నాయి కాక మాకేం సంబంధం ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక ధైర్యంతో కూడా ఉండవచ్చు. అది మాకు కాదు కాబట్టి, అది పురుషుల యొక్క విషయం కాబట్టి అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఆధ్యాత్మిక విషయంలో పురుషం శనీత, పురుషం అన్నప్పుడు లోక వ్యవహారం బట్టి కాదు, ఆధ్యాత్మిక వ్యవహారం బట్టి. లోక వ్యవహారాన్ని బట్టి స్త్రీ పురుష అని ఇద్దరు, ఇంకొకటి నపుంసలింగ, అది కూడా అది పక్కన పెట్టేస్తే స్త్రీలు పురుషులు అనేది లోక వ్యవహారం. కానీ ఆధ్యాత్మిక విధానంగా చూసినట్లయితే అందరూ స్త్రీలే, లోన ఉన్న జీవుడు పురుషుడు. అదనమాట. పైన ఉన్న తొడుగులు, పైన ఉన్న తొడుగులు అన్నాడు. అన్నమాచార్యులు అంటాడు, గోనెలు కొత్తలు కోడెలెప్పటివి అంటాడు. గోనెలు అంటాడు అన్నమాచార్యుల వారు. గోనె అంటే బొంత అన్నమాట. గోనె వేసుకోవటం. గోనెలు కొత్తలు కోడెలెప్పటివి.
అందుచేత పైన ఉన్నటువంటి యొక్క శరీరాలన్నీ కూడా పురుషులు, స్త్రీలు. స్త్రీ అంటే స్త్రీ, సా తా రా, సకారము, రకారము, తకారం. సకారం అంటే సాత్వికం, రకారం అంటే రజోగుణం, తకారం అంటే తమోగుణం. ఈ 3 గుణాలతో నిర్మాణం చేయబడింది కాబట్టి ఈ దేహాన్ని స్త్రీ అని చెప్పని అంటారు. ప్రకృతి, స్త్రీ అంటే ప్రకృతి. కాబట్టి ఈ దేహం అనబడేటువంటి యొక్క వస్తువు ప్రకృతి వస్తువు. పంచకరణ ఉందిగా, స్థూల పంచకరణ, ఆకాశ పంచకం, వాయు పంచకం, అగ్ని పంచకం, జల పంచకం, పృథివీ పంచకం. ఇది ప్రకృతి అన్నమాట, పంచభూత నిర్మితం. కాబట్టి ఈ పంచభూతాత్మక నిర్మితంలో చేయబడింది కనుక ఈ స్థూల దేహం 20 తత్వాలతో ఉన్నటువంటి యొక్క స్థూల దేహం అంతా ప్రకృతి. కాబట్టి దీన్ని స్త్రీ అని చెప్పని అంటారు. అది ఎవరి దేహమైనా స్త్రీయే. ఏమి ఆ లోన ఉన్నటువంటి వాడు జీవుడు, వాడు పురుషుడు. ఎందుకన్నాం పురుష అంటే పురము, దేహాన్ని పురము అన్నారు కాబట్టి వాడు పురుషుడు. దేహాన్ని దేహం అన్నాం కాబట్టి వాడు దేహి. దీన్ని క్షేత్రము అన్నాం కాబట్టి వాడు క్షేత్రజ్ఞుడు. అట్లా ఈ దేహాన్ని బట్టి వాడిని పిలుస్తూ ఉన్నాం. అందువల్ల పురుషుడు అంటే ఏదో లింగ విధానం కాదు, పురములో ఉన్నాడు కాబట్టి పురుషుడు. క్షేత్రంలో ఉండటం వల్ల క్షేత్రజ్ఞుడు, దేహములో ఉండటం వల్ల దేహి. ఇట్లా పేర్లు వచ్చేయడానికి. అందువల్ల లోన ఉన్నటువంటి ఆ పురుషుడు, పురుషం శనీత, లోన ఉన్నవాడిని బంధిస్తూ ఉన్నాయి. బయట ఉన్న మానవులు కాదు, లోన ఉన్నవాడిని బంధించేవిగా ఉన్నాయన్నాడు. తే ఉభే నానార్థే పురుషం శనీత. అయితే ఇక్కడ శనీత బంధించేవిగా ఉన్నాయి అని చెప్పి అన్నాడు. ఇది ఒక డౌట్ అన్నమాట. అయ్యా, ఒకటేమో శ్రేయ అన్నావు, ఒకటేమో ప్రేయ అన్నావు. మరి శ్రేయో మార్గం అనేది మోక్ష మార్గం, ప్రేయో మార్గం అంటే అది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం బంధించేదిగా ఉన్నది అన్నారు, బాగానే ఉన్నది, దాని విషయంలో ఇలాంటి సందేహము లేదు. మరి శ్రేయో మార్గం బంధించడం ఏమిటి? శ్రేయో మార్గం మోక్షాన్ని ఇచ్చేది కదా, మరి ప్రేయో మార్గం బంధించేది కదా. తౌ ఉభౌ, రెండు కూడా నానార్థే వివిధ అర్థాలు ఇచ్చేవిగా ఉన్నాయి. పురుషం సునీత, లోన ఉన్నవాడిని బంధించేవిగా ఉన్నాయి అని చెప్పాను. ఇంతవరకు మీకు ఈ శ్రేయ ప్రేయ రెండింటి విషయాలు చెప్పుకున్నాగా. ఏం చెప్పుకున్నామంటే ధర్మ, అర్థ, కామ, మోక్షము చతుర్విధ పురుషార్థాలుగా చెప్పుకున్నాం. చతుర్విధ పురుషార్థములు పురుషుడు కోరుకునేటువంటివి కాబట్టి పురుషార్థములు అన్నా. పురుషుడు కోరుకుంటాడు కాబట్టి పురుషార్థములు. ఇప్పుడు పురుషుడు కోరుకోవటం అంటే స్త్రీలు కోరుకోరా? డౌట్లో రాగమాకడం వల్ల ప్రతి జీవుడు కూడా పురుషుడే కాబట్టి ఆ కోణను అర్థం చేసుకోవాలి. పురుషుడు కోరుకునే కాబట్టి మరి మాకేమి లేవా, ఈ 4 వాళ్ళకేనా అన్న కోణంలో అర్థం చేసుకోమాకండి. ఆధ్యాత్మికంలో అర్థం చేసుకోవాలి కానీ భౌతిక పరంగా అర్థం చేసుకోవద్దు. భౌతికం పక్కన పెట్టేయండి, ఆధ్యాత్మికంలోకి వచ్చేయండి. లోన ఉన్నవాడు పురుషుడు, వాడు జీవుడు. అట్టి ఆ జీవుడు 4 కోరుకుంటాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 కూడా పురుషార్థములుగా అని విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మరొక అర్థం ఏంటంటే ఆ కోణంలో ఆ అర్థం చెప్పుకున్నాక ఇంకొక విషయం ఏమిటంటే అన్యత్ శ్రేయ అన్యతోతా ప్రేయ తే ఉభే నానార్థే పురుషం శనీత. ఇక్కడ శ్రేయ మార్గము, ప్రేయ మార్గం ఈ రెండు కూడా వేదం బోధిస్తూ ఉన్నది. వేదం 2 భాగాలుగా ఉన్నది. పూర్వ భాగము, ఉత్తర భాగం అంటారు. పూర్వ భాగం అంటే యజ్ఞయాగాదులు, కర్మ క్రియాకలాపాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఉత్తర భాగం అంటే ఉపనిషత్తులు, నివృత్తి మార్గం, ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు. అందువల్ల వేదం 2 భాగాలు ఉన్నది, పూర్వ భాగము, ఉత్తర భాగము. ఈ పూర్వ భాగానికి సూత్రకారుడు జైమిని మహర్షి, ఉత్తర భాగం సూత్రకారుడు వ్యాస భగవానుల వారు బ్రహ్మసూత్రాలు రచించాడు.
మరి ఈ పూర్వ భాగంలో ఏముంటాయంటే యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, దేవతా సంబంధ స్తుతులు, దానివల్ల పుణ్యం సంపాదించుకోవటం, ఆ పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలకు పోవటం, ఉత్తమ దేహాలు పొందటం, ఇవన్నీ కూడా పరమాత్మ గీతలో చెప్పాడు కదా, కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. అలాగా పోయే వాళ్ళకి మాత్రం సమాధౌ యోగ సమాధి యందు న విధీయతే, వాళ్ళకు ఉండదయ్యా అన్నాడు. కనుక ఈ ప్రవృత్తి మార్గంగా యజ్ఞయాగాదులు, పూజలు, పుణ్యములు, వ్రతములు ఇవన్నీ కూడా ఆచరించేటువంటి వాళ్ళకి ఏమొస్తుందంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్య విశేషంతో ఉత్తమ లోకాలకు పోవటం అని, ఉత్తమ భోగాలు పొందటం అని చెప్పని, ఆ తర్వాత భూలోకానికి వస్తే భూలోకంలో మళ్ళా గొప్ప గొప్ప కుటుంబాలలో జన్మించాలి. హీన కుటుంబాలు కాదు, గొప్ప కుటుంబాలై ఉండాలి. వాటిల్లో జనిస్తే చిన్నప్పటి నుంచే భోగాలు బాగా జీవించే అవకాశం ఉంటుంది, ఆ సుఖాలు బాగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల కామాత్మాన స్వర్గం, కామ ఆత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళాం, క్రియా విశేష బహుళాం, అనేక కార్యాలు చేస్తూ ఉంటారు, డబ్బు బాగా ఖర్చు పెడతారు, పుణ్యాలని ఆర్జించుకుంటూ ఉంటారు. అందువల్ల మరి మాకు మోక్షం కావాలి, బ్రహ్మైక్య సిద్ధి కావాలి, నేను యోగ సమాధిని పొందాలి, నేను బ్రహ్మమును చేరుకోవాలి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మాకు ఉత్తమ లోకాలు కావాలి, ఉత్తమ గతులు కావాలి, ఉత్తమ జన్మలు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు ఎక్కువ శాతం ఉంటారు? 100కి 90 మంది మాకు మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. 10% మాత్రమే మాకు మంచి జన్మలు కావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. అంతేనా? 10% వాళ్ళు, 90% వీళ్ళు. యోగం చేసేవాళ్ళు 90%, భోగాల్లో పోయేవాళ్ళు 10%. చెప్పుకోవచ్చా? అది చెప్పుకునే అవకాశాలు లేవా? అయ్యా స్వామి, ఆ సంఖ్య ఈ పక్క పడేసి ఈ సంఖ్య ఆ పక్క పడేస్తే సరిపోతుంది, సంఖ్య మార్చడం సరిపోతుంది. వీళ్ళేమో భోగాలు కోరుకునేవాళ్ళు 90%గా పడేయండి, యోగం కోరుకునేవాళ్ళు 10%గా చెప్పండి, సరిపోతుంది చెప్పని అంటారు. అదేమాట పరమాత్మ గీతలో కూడా మనుష్యానాం సహస్రేషు అని చెప్పని కూడా ఆయన సంఖ్యా విధానం చెప్పుకొచ్చాడు. కాబట్టి లోకంలో చాలామంది కామ్య సంబంధ భావాలు కలిగి ఉంటారు. మరలా పుట్టాలి అనే భావనే. ఎవరైనా ఊరికి పోతూ నేను పోతున్నానో అని చెప్పనంటే ఇంట్లో ఊరుకుంటారా? అరే బడవ, పోయి వస్తా అని చెప్పనరా? పోతున్నా అని చెప్పనంటావు, ఎడకపోతావు, పోయి వస్తా అని చెప్పు. అట్లాగా పోయే వ్యక్తి కూడా ఏమేవు పోయేస్తా అని చెప్పానని పోతాడు తప్ప నేను పోతున్నా అని చెప్పాను. పోతున్నా అని చెప్పాను కానీ భయం, మోక్షానికి పోతున్నాడేమో అని చెప్పిన భయం. వాళ్ళు రావాలి. అందువల్ల ఆయన వచ్చి మా కుటుంబంలో జన్మించాలి. మనవడుగా పుట్టాడు, మనవరాలుగా పుట్టింది, ఆ పెద్దని పేరు పెట్టుకుంటారు. మళ్ళా ఈ విధంగా పోతామంటే ఒప్పుకోరు. నువ్వు పోయి రావాలి, పోయి వస్తానంటే చెప్పు, పంపిస్తాం ఊళ్ళకి. పోతా అంటే మాత్రం పంపించం. అది అనేటువంటి యొక్క అపేక్షలతో సామాన్యంగా లోకంలో మరి జీవులు కలిగి ఉంటాయి. కాబట్టి అందువల్ల ఈ యొక్క పూర్వభాగము కావాలి. పూర్వభాగం అంటే మరి పూజలు, యజ్ఞములు, వ్రతములు అన్నీ కూడా పూర్వభాగం బోధించింది. దాంట్లో ధర్మాలు ఉంటాయి, గృహస్థ ధర్మాలు, బ్రహ్మచర్య ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు, ఇవన్నీ కూడా వాటిల్లో చెప్పడం జరుగుతుంది. అది పూర్వభాగ సంబంధముగా ఉన్నది. రెండవది ఉత్తర భాగం అంటే ఉపనిషత్తులు అన్నమాట. ఇది నివృత్తి మార్గం అంటే లోనికి పోవటము. ప్రవృత్తి మార్గం అంటే బయటికి పోవటము. అది అనగా ఇంద్రియాలకు ఉండగా బయటికి పోవటం ప్రవృత్తి మార్గం. ఇంద్రియాలను జయించి సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధన్యాదాయ ఆత్మనః ప్రాణః ఆశ్రితో యోగధారణ. అది ఉందగా, సర్వద్వారా నిసంయమ్య, అన్ని ద్వారాలు మూసేశాడు, లోనికి పోయాడని చెప్పి అన్నారు. కనుక ఒకటేమో నివృత్తి మార్గం లోనికి పోవటం, ఒకటేమో ప్రవృత్తి మార్గం బయటికి పోవటం అన్నమాట.
రెండవది మోక్ష విషయంలో కూడా మరి మోక్షమేమో లోనకు పోవటం, మరణమేమో బయటికి పోవటం. శని పోయాడు అంటారు కదా. శని పోయాడు అంటే ఒకటి అర్థం, శని లెగిసి దేహంలో ఉన్నంతకాలం దేహంతో తాదాత్మ్యమును పొంది ఉన్నాడు, దేహంతో కలిసే వ్యవహారం చేశాడు. ప్రారంధం అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు సూక్ష్మ దేహాన్ని తీసుకుని ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ సూక్ష్మ దేహంలో తాను సంపాదించుకుని ఆ పెట్టుకున్నటువంటి యొక్క నిధి ధనం కూడా తీసుకుని బయలుదేరతాడు. అందుచేత శని పోయాడు, సూక్ష్మ దేహంతో కలిసి వెళ్ళిపోయాడు అని చెప్పి అర్థం వస్తుంది. బయటికి పోవటం, ప్రారంధం అయిపోయిందా అంటే బయటికి వెళ్ళిపోవాల్సిందే. లోన ఉన్న సంచితం మొత్తం మూట కట్టుకుని తన ప్రాపర్టీ మొత్తం కూడా తీసుకుని ఒక్కొక్క బిల్ల కూడా పక్కకు పడిపోకుండా చక్కగా మూట కట్టుకుని వాడు బయలుదేరి వెళ్ళిపోతాడు. మరి జ్ఞాని యొక్క విషయంలో చూసినట్లయితే మరి లోపల ఉన్నటువంటి సంచిత కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞానాగ్నిలో కాల్చేస్తాడు. జ్ఞానాగ్నిలో కాల్చేశాడు కాబట్టి స్వరూప జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఇక వానికి లోనక పోవటానికి గల ఆటంకాలు ఏమి లేవు. లోనక పోకుండా అడ్డుపడేటువంటి ఏమిటి, అజ్ఞానము, కర్మవాసనలు. ఇప్పుడు మీరున్నారు, లోనికి పోవాలి అనే ఉద్దేశంతో ధ్యానం చేస్తూ ఉన్నది, లోనకు పోతున్నారా? లోనకు పోలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? లోన ఉన్నాయి వాసనలు, లోన ఉన్నది అజ్ఞానం. అందువల్ల ధ్యానంలో కూర్చుంటే ఏమొస్తాయి? సంకల్పాలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. నిద్ర కావాలని ఉద్దేశంతో కూర్చున్నారా ధ్యానంలో? దానికోసంగా కూర్చోవాలా. ఆలోచనల కోసంగా కూర్చున్నారా ధ్యానంలో? వాటి కోసంగా కూర్చోవాలా. కనుక ఆలోచనల కోసంగాను కూర్చోవాలా, నిద్రపోయే ఉద్దేశంతోనూ కూర్చోవాలా. మరి కూర్చున్నాకేమో వస్తూ ఉంటాయి, ఆ రెండే వస్తూ ఉంటాయి. మనం కావాలని కోరుకోవాలా, అయినా ఆ రెండే వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు, మరి లోన ఉన్న మూలా విద్య అజ్ఞానము అదేం చేస్తుంది? నిద్రలో పడేస్తుంది. ఇదేం చేస్తుంది? ఆలోచనల్లో పడేస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ప్రవృత్తి మార్గంలో లాక్కుపోయేవిగా ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో పోవాలంటే సహకరిస్తాయి, నివృత్తి మార్గంలో పోవాలంటే అడ్డగిస్తాయి. ఎందుకు? నివృత్తి మార్గంలో పోతే వాటికి ప్రమాదం, ప్రవృత్తి మార్గంలో పోతే వాటికి శ్రేయస్సు. అవి బాగా ఇంకా బలపడవచ్చు, ఇంకా బాగా గట్టిపడవచ్చు, తమ సంసారాన్ని పెంచుకోవచ్చు, తన ఉనికిని కాపాడుకోవచ్చు, తన యొక్క ప్రాపర్టీ బాగా పెంచుకోవచ్చు, మళ్ళా లోకంలోకి వచ్చి జనించి మళ్ళా విషయభోగాల్లో సంచారం చేయవచ్చు. ఇలాగా ఈ ప్రవృత్తి మార్గంలో పోవటానికి సహకరిస్తాయే కానీ నివృత్తి మార్గంలో పోతామంటే అవి సహకరించవు. ఎందువల్ల అంటే అవి ప్రవృత్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి, ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటివి కాబట్టి ప్రవృత్తి మార్గంలో పోవటానికంటే ఉత్సాహంగా మీతో సహకరిస్తాయి, తీసుకువెళతాయి. నివృత్తి మార్గంలో పోతామంటే అడ్డగిస్తాయి అన్నమాట. అందువల్ల చాలామంది ధ్యానం చేసేటువంటి ధ్యానపరులు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్వామి గారు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం, ఉపదేశాన్ని పొంది ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ ఉన్నది గొంగలని చెప్పనంటే ఈశ్వరుని చోటే ఉంది స్వామి, ఎట్లా మా పరిస్థితి ఏమిటి అని అంటూ ఉంటారు. ఎవరు పోయినా గురువుల వద్ద కూర్చుంటే ఇదే మాట వాడతారు, స్వామి ఆ పూట ఉపదేశం ఇచ్చారు మీరు, అప్పటికి ఇప్పటికీ ఎలాంటి యొక్క తేడా పాడాలేమి లేవు, అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సంస్కారవంతులైతే స్వామి ధ్యానం బాగా కుదురుతూ ఉన్నది, మీ అనుగ్రహం వల్ల ధ్యానం బాగా చేసుకుంటూ ఉన్నాను, నా మనసు ప్రశాంతంగా ఉన్నది, అంతర్ముఖమవుతూ ఉన్నది, నిశ్చలంగా ఉన్నది, లోన ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాను, చాలా బాగా నా ధ్యానం కుదురుతూ ఉన్నది, మీ అనుగ్రహంతో దైవానుగ్రహంతో బాగా ధ్యానం చేస్తున్నా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. లేకుండా పోయిందంటే ఏం లేదు, వాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం ఎవరుంటారు దీంట్లో? ఎవరుంటారు? 10 మంది అమ్మగారులు కూర్చోబెడితే చెప్పండి, ధ్యానం చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉన్నాము. మరి ధ్యానంలో ఉండగా మీకు ధ్యానం కుదిరి నిశ్చలంగా ఉన్నవాళ్ళు మీలో ఎంతమంది?
మరి నిశ్చలం లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు ఆ 10 మందిలో ఎంతమంది చెబుతారు? అదనమాట విషయం. కాబట్టి లోపల బాగా బలపడి ఉన్నాయి కాబట్టి ఆ లోన ఉన్నటువంటి కారణదేహ సంబంధం అజ్ఞానము, సూక్ష్మదేహ సంబంధం వాసనలు, ఈ రెండు కూడా మనం బాగా బలపరిచాం, బాగా పెంపొందింపజేశాం. ఎంతో కాలంగా వాటికి ఆహ్వానం పలికాం. అమ్మా రండి, మీకోసంగా మేము ఉన్నాం, మాలో ఖాళీ ఉన్నది, ఎంతమంది వచ్చినా లోన మీకు అవకాశం ఉన్నది, మీకు ఎలాంటి యొక్క అభ్యంతరం లేదు, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు అనే విధానంగా మనం బాగా వాళ్ళను లోనకి పిలిచాం. అందరూ వచ్చి లోపల బాగా కూర్చున్నారు. ఇప్పుడు పొమ్మంటే పోతారా? అది లోన ఉన్నటువంటి విధానం కనుక ఆ లోన ఉన్న కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ సూక్ష్మదేహం అనేటువంటిది ప్రారబ్ధం అయిపోవటంతోనే ఆ సూక్ష్మదేహం యొక్క సంబంధంతో కర్మవాసనల యొక్క సంస్కారాలతో బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి శని పోయాడు, బయటికి పోయే విధానం. మరి మహాత్ములైతే బయటికి పోతారా? బయటికి పోతే జీవన్ముక్తావస్థ, విదేహముక్త అని చెప్పి అన్నారుగా. కాబట్టి వాళ్ళు జీవించి ఉండగా జీవన్ముక్తులు, దేహం పోయినా విదేహముక్తులు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్యముహ్యతి స్థిత్వాశామంతకాలే బ్రహ్మ నిర్వాణం రుష్యతి. దేహం పోయాక కూడా వాళ్ళు బ్రహ్మ నిర్వాణము అన్నారు. కాబట్టి వాళ్ళు శని పోవటం అని చెప్పి ఉండదేక ఏముంటుంది, లోన లీనమైపోయాయన్నమాట. సూక్ష్మదేహం కూడా లయమైపోయింది. కాబట్టి ఎప్పుడైతే ప్రారబ్ధం అయిపోతుందో, ప్రారబ్ధం అయిపోయినప్పుడు వాళ్ళు ఆ సూక్ష్మదేహం కూడా విసర్జించి లోన బ్రహ్మమే తానై ఉంటారు. అట్లా అది బ్రహ్మ నిర్వాణము, అది నిర్వాణము, మోక్షం అని చెప్పని అంటారు. కాబట్టి వాళ్లకు శని పోయాడు అన్న పదం బ్రహ్మవేత్తలకు వర్తిస్తుందా? శని పోయాడు అన్నారు అనుకో, అప్పుడేమొస్తుందేక, వానికి జీవత్వం ఉన్నది, వానికి సూక్ష్మదేహం ఉన్నది, వానికి కర్మవాసనలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేహం వదిలిపోయాడు. పోవటం అనే ప్రక్రియ చెప్పావు అంటే సూక్ష్మదేహం ఉన్నట్లే, ఆ సూక్ష్మదేహంలో కర్మవాసనలు ఉన్నట్లే. ఆ కర్మవాసనలతో ఉన్నాడా బయటికి పోవాల్సిందే. కర్మవాసనలు అంతరించాయా, ఆ సూక్ష్మదేహం కూడా అంతరిస్తుంది. అతడు కేవలం బ్రహ్మరూపుడై భాషిస్తాడు, బ్రహ్మమే తానై ఉంటాడు. కనుక శని పోవటం అన్న పదం వాళ్ళకు వర్తించదు. అతడు కేవలం బ్రాహ్మీభూతుడై ఉన్నాడు. మనం ఏమి రాస్తాం? బ్రాహ్మీభూత అంటారు కదా మీరు పదాలు. మహాత్ములకు వాడేటప్పుడు బ్రాహ్మీభూత అంటారు. అంటే ఏమిటి అర్థం? బ్రహ్మమే అయి ఉన్నాడు అని అర్థం. బ్రాహ్మీభూత అంటే ఆయన బ్రాహ్మీభూతమేమో ఏవి అర్థాలకు బామాకండి. అందువల్ల బ్రాహ్మీభూత అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉందండి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మలీన అంటారు. బ్రహ్మలీన మహర్షి అని పదాలు వాడతారు. బ్రహ్మలీన అంటే బ్రహ్మం లీనమైపోయారు, బ్రహ్మములో చేరిపోయారు. కాబట్టి బ్రహ్మలీన ఆ పదం వాడామనుకో కొంచెం మహాత్ములకు సౌకర్యంగా ఉంటుంది, వినే వాళ్ళకు కూడా సౌలభ్యంగా ఉంటుంది అన్నమాట. బ్రాహ్మీభూత అనగానే ఏమవుతుంది, వీళ్ళకి అర్థం తెలియక ఆయనే భూతం అనే అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే ఆ పదం అర్థం చేసుకుంటే పర్వాలా. ఈ పదం వాడామనుకో బ్రహ్మలీన అన్నామనుకో ఏ యొక్క ఇబ్బంది లేదు. బ్రహ్మలీన, బ్రహ్మంలో లీనమైపోయాడు, బ్రహ్మమే అయిపోయాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనే భావం వస్తుంది. కాబట్టి అందువల్ల శని పోయాడన్న పదం వాళ్ళకు వర్తింపబడదు. అది వాళ్ళు లోనికి పోయారు కాబట్టి బ్రహ్మలీన, లోనికి వెళ్ళిపోయాడు అంతే, లోనికి పోయాడు కాబట్టి బ్రహ్మలీన. మరి మనం సామాన్య మానవులేమో లోనకు పోవడం రావడం ఉన్నది. బతికినంతకాలం బయటికే పోతూ ఉన్నాం కదా. బతికినంతకాలం బయటికి పోయే వాళ్ళంగా ఉన్నప్పుడు లోనకు పోతావా, బయటికి పోతావా? లోనికి పోయే అలవాటు ఉంటే లోనకు పోతాం, బయటికి పోయే అలవాటు ఉంటే బయటికి పోతాం. మనకున్న అలవాటు ఏమిటి?
బయటికి పోయాలి వాడు. పరాంచక అని దీంట్లోనే వస్తుంది ఆ మంత్రం కూడా. అందుచేత ఇక్కడ ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి ఏదున్నదో ఇంద్రియాత్మికమై వాసనాత్మికమై గుణాత్మికమై ఉన్నటువంటి ఏ యొక్క సూక్ష్మదేహం ఉన్నదో అట్టి ఆ సూక్ష్మదేహానికి సంబంధించినటువంటి యొక్క లోకాంతర గమనమునకు సంబంధించి ఉన్నటువంటి క్రియాకలాపములు బోధించేది పూర్వభాగం. నీ సూక్ష్మదేహానికి లోకాంతర గమనం కోరుకుంటున్నావుగా. ఈ భౌతిక దేహముతో ఉన్నా కూడా సుఖంగా శాంతిగా బాగా భోగాయతనంగా జీవించాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఈ దేహం పోయిన తర్వాత వచ్చే లోకాలు కూడా ఉత్తమ లోకాలు రావాలి. చెప్తారు కదా నరకాలు ఎన్నున్నాయి, ఏవి చెబుతారు నరకాలు ఎన్నున్నాయి అని చెప్పని. అవన్నీ మాకొద్దండి, ఎన్నున్నాయో స్వర్గాలు అన్నీ పోవాలి. అన్నీ పోవాలంటే భోగాలు పొందాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉండాలంటే పుణ్యకార్యాలు చేయాలి. ఈ విధంగా ఉత్తమ లోక గమనానికి కానీ లోకంలో మానవులు ధర్మయుక్తంగా జీవించడానికి కానీ ధార్మిక ప్రవృత్తికి కానీ గృహస్థ వానప్రస్థ బ్రహ్మచర్య ధర్మాలు కానీ ఇవన్నీ కూడా పూర్వభాగంలో చూడడం జరుగుతుంది. కాబట్టి వేదం పూర్వభాగము ఉన్నది, వేదం ఉత్తర భాగము ఉన్నది. ఉత్తర భాగం ఉపనిషత్తులు బోధించేటువంటి యొక్క మార్గము శ్రేయో మార్గము. ఆ కర్మకాండ సంబంధముగా ఏ పూర్వభాగం ఉన్నదో ఈ పూర్వభాగం యజ్ఞయాగాదుల యొక్క సంబంధ మార్గంగా చెప్పేటువంటి యొక్క దానినేమో ప్రేయో మార్గం అన్నమాట. అన్యత్ శ్రేయ అన్యత్ ప్రేయ తే ఉభే నానార్థే తే ఉభే. ఆ రెండు కూడా తే ఉభే నానార్థే పురుషం శినీతః. అందువల్ల శ్రేయో మార్గాన్ని బోధించేటువంటి యొక్క ఉపనిషత్తులు, ప్రేయో మార్గాన్ని బోధించేటువంటివి కర్మ కలాప విధానం పూర్వభాగం అని చెప్పేసి అని ఈ రెండింటి యొక్క మార్గాలలో పురుషుడు పయనించేదిగా ఉన్నది. అది ఉభే రెండు మార్గాలు కలిగి ఉన్నది. అయితే ఈ రెండు మార్గాల విషయంలో చెప్పినప్పుడు శ్రేయ అంటే మోక్షమే. మరి దాంట్లో బంధయోగ్యముగా ఉండే అవకాశము లేదు. ప్రియ మార్గం అంటే అది బంధయోగ్యముగా ఉన్నది. బంధయోగ్యము అంటే ఉత్తమ దేహాలు పొందినా బంధమే. అనగా ఏం చెప్పారు, బంగారపు సంఖ్యలైనా బంధమే అన్నారు, ఇనప సంఖ్యలైనా బంధమే అన్నారు, హీన దేహాలైనా బంధమే అన్నారు, ఉత్తమ దేహాలైనా బంధమే అన్నారు. కాబట్టి సునీత బంధించేదిగా ఉన్నది. ఈ పూర్వభాగం కర్మకాండ అంతా కూడా బంధించేదిగా ఉన్నది, పురుషుణ్ణి బంధిస్తుంది, అనేక దేహాలలో బంధిస్తుంది. కాబట్టి సునీత చెప్పుకోవడం బాగా ఉన్నది. మరి శ్రేయ మార్గం కూడా సునీత బంధించేదిగా ఉన్నది అనేటువంటి భావం ఎట్లా వస్తుంది అప్పుడు? అన్యత్ శ్రేయ అన్యత్ ఉత ప్రేయ తే భువే నానార్థే పురుషం సునీత అన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గము కూడా బంధించేదిగా ఉన్నదా అనే విషయం వచ్చినప్పుడు మీకు ఈశావాస్యంలో కూడా అక్కడ ఆయన గారు ఉటంకిస్తాడు. ఏమంటాడు అని చెప్పనంటే అవిద్య ప్రకృతి యొక్క మార్గంలో పోతున్నటువంటి వాడిని అది బంధిస్తున్నది అని చెప్పని అన్నాడు. అనగా ఏం చెప్పుకొస్తాడని చెప్పనంటే ఈశావాస్యంలో ఒక మంత్రం వస్తుంది. విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా అవిద్యయా అమృతం అసునుతే అనేది మూడో మంత్రంలో క్లియర్గా ఇచ్చాడు. దానికి ముందు వచ్చే మంత్రంలో ఏం చెప్పాడని చెప్పానంటే ఎవరైతే అవిద్యను ఉపాసించేవారుగా ఉన్నారో అవిద్యను ఉపాసించేటువంటి వారు అంధత్వంలో పోతూ ఉన్నారు. అయితే తతః భూయః యవతే తమః విద్యాయాం రతాః. తతః భూయః యవతే తమః. తతః అంతకంటే భూయః మిక్కిలి, అంతకంటే మిక్కిలి అంధత్వంలో పోతూ ఉన్నాడు విద్యను ఉపాసించేవాడు అన్నాడు. అందం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. అవిద్యను అనగా ప్రకృతిని,
ఎవరైతే ఇంద్రియముల ద్వారం కొండగా ఇంద్రియాల కొండగా బయటికి పోయి బయట ఉన్నటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ భౌతిక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవించేవాడికి మనకి ఏమొస్తుంది? విద్య వస్తుందా? అవిద్య వస్తుందా? అవిద్య వస్తుంది. కాబట్టి అవిద్య ఈ మార్గంలో ప్రకృతి మార్గంలో పోయేటువంటి వాడు దాని ద్వారా బంధింపబడుతూ ఉన్నాడు అని చెప్పినన్నాడు. బాగానే ఉన్నది. మరి తతః భూయః యవతే తమః, ఇదేమిటి మళ్ళా? తతః అంతకంటే భూయః మిక్కిలి మరి అంధత్వంలో పోతూ ఉన్నాడు విద్యను ఉపాసించేవాడు. మరి ఆ మాట వాడటం ఏంటి అక్కడ? అరే విద్యను ఉపాసించేవాడు జ్ఞానాన్ని పొందుతున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు. విద్యయా అమృతం వసనతే చెప్పాడు అక్కడ. మళ్ళా విద్యాంశ అవిద్యాంశ యస్తద్వేదో భయం సహా, ఉభయం రెండు ఉన్నాయి. ఇక్కడ అన్నాడు ఉభవు, ఇక్కడ చెప్పాడు ఉభయం రెండు ఉన్నాయి అన్నాడు. అలా రెండు చెప్పాడు. ఈ రెండు ఉన్నాయి అన్నాడు. అయితే రెండు ఎట్లా ఉన్నాయని చెప్పానంటే అవిద్యయా మృత్యుం తీర్తవా, అవిద్య ద్వారా మృత్యువును దాటి విద్యయా అమృతం వసనుతే, విద్య ద్వారా అమృతాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది బాగా ఉందగా. ఏమి? అవిద్య ద్వారా మృత్యువును దాటుతూ ఉన్నాడు, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. కరెక్ట్గా ఉన్నాయి పదాలు ఇక్కడ. కాబట్టి విద్య అనేది అమృత ప్రాప్తికి హేతుగా ఉన్నది, అమృత వస్తువుని బ్రహ్మమును పొందింపజేసేదిగా ఉన్నది. ఇక్కడేమన్నాడు? విద్యను ఉపాసించావా, ఇంకా వాడికంటే గోతులో పడతావు నువ్వు. వాడు పడే గొయ్యలో వాడు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నువ్వు పడే గొయ్యలో పైకి వచ్చే అవకాశాలు. ఎందువల్ల? వాడి గొయ్య కంటే నీ గొయ్య ఇంకా లోతుగా ఉంది కాబట్టి అందుబాటులో లేదు, నువ్వు పైకి వచ్చే అవకాశమే లేదు కనుక అన్నప్పుడు ఏమవుతుంది? వీడు ఆ గొయ్యలో పడితే ఈ గొయ్యలో పడతాడా? స్వామి ఈ గొయ్యి పెద్ద గొయ్యి కాబట్టి ఇది నాకొద్దు, చిన్న గొయ్యి కాబట్టి దాంట్లో పడతా అంటాడు. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతః భూయః యవతే తమః యా విద్యాయా రతాః, విద్య పట్ల రతాః ఆసక్తి కలిగి ఉన్నావా, విద్యను ఉపాసించావా, విద్య మార్గంలో పయనించావా, వాడికంటే ఎక్కువ అంధత్వంలో పోయే అవకాశం వీడికి ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ కూడా సినీత బంధించేదిగా ఉన్నది అన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి కోణంలో అధ్యయనం చేయకుండా గనక ఆధ్యాత్మికాన్ని ఒక భౌతిక రూపకముగా పెంపొందింపజేసుకుంటూ పోతాడు, గౌరవం సన్మానం సత్కారం ఇవన్నీ వచ్చేస్తాయి. 4 శ్లోకాలు వచ్చాయా, ఒక 6 పద్యాలు వచ్చాయా, 3 పాటలు వచ్చాయా, అక్కడి నుంచి ఏమవుతుంది పని? పూల పల్లకీలు, సేవలు, ఈను గంబారాలు, పూల కిరీటాలు, వంగమాగదులు ఎన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇది పెద్ద మాయ బంధిస్తుంది. మమ మాయా దురచ్చయ, అవిద్య దాటొచ్చేమో కానీ మాయ దాటడం చాలా కష్టం. విద్య అంటే అది మాయా సంబంధం, అవిద్య అంటే అజ్ఞాన సంబంధం. జీవోపాధి అవిద్య, ఈశ్వరోపాధి విద్య. అది మలిన సాత్విక ప్రకృతి అవిద్య, శుద్ధ సాత్విక ప్రకృతి మాయ. అందువల్ల మాయ అనేది ఈశ్వర ఉపాధి, అవిద్య అనేది జీవోపాధి. కాబట్టి మాయోపాధిలో ఉన్నటువంటి ఏమిటంటే అష్టసిద్ధులు, అణిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం లాంటి మహిమలన్నీ కూడా ఏ ఉపాధిలో ఉన్నాయి? విద్య ఉపాధిలో ఉన్నాయా, అవిద్య ఉపాధిలో ఉన్నాయా? చెప్పండి. ఈ మహిమలన్నీ కూడా విద్య అనే ఉపాధిలో ఉన్నాయా, అవిద్య అనే ఉపాధిలో ఉన్నాయా? అది విద్య అనే ఉపాధిలో ఉన్నాయి. కరెక్టేనా కాదా? లేక అవిద్య అనే ఉపాధిలో ఉన్నాయి, అవునా కాదా? అవిద్య అనే ఉపాధిలో ఉంటే అవిద్య ఉపాధి మనకున్నది. ఇప్పుడు విద్య ఉపాధి ఈశ్వరునికి ఉన్నది. ద్వావిమౌ పురుషవులోకి క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే అని అక్షరుడు కూటస్థుడు. విద్య ఉపాధి గలవాడు, శుద్ధ సాత్విక ప్రకృతి ఉపాధి గలవాడు. ఈ లోకంలో ఉన్న జీవులందరూ కూడా అవిద్య అజ్ఞానం ఉపాధి గలవారు. అజ్ఞానం అనేటువంటి ఉపాధిలో ఏ మహిమలు ఉండవు. ఏమి? అవిద్య అనే ఉపాధిలో గనక పరమాత్మ మహిమలు పెట్టి ఉన్నట్లయితే ఒకవేళ మనం ఏం చేసేవాళ్ళం?
ఊరుకునేవాళ్ళం. అణిమ గరిమ లఘిమ పరాకామ్యం ఎన్ని కూడా ఉన్నాయనుకో, ఈ బ్రహ్మాండం మన వ్యవహారం అంతా కూడా ఉండేది. అది ఈశ్వర ఉపాధి కాబట్టి మహాత్ములు చెబుతారు. బ్రహ్మేంద్ర స్వాముల వారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇంకా సాయిబాబా అన్నారు, షిరిడి సాయిబాబా అన్నారు. ఇంక ఇలాంటి మహాత్ములు చాలామంది మహిమలు చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మహిమల జోలికి పోకుండా కేవలం బ్రహ్మమునే ఆస్వాదించే విధానంగా కూడా రమణ మహర్షి వాడి జోలికి పోలేదు. ఇట్లా కొంతమంది మహాత్ములైతే ఈ మాయా ప్రభావం కలిగి ఉన్నటువంటి యొక్క మహిమల జోలికి పోకుండా కేవలం బ్రహ్మావలోకనం చేసే విధానంగానే ఆ స్వరూపముతోనే సంబంధం పడ్డారే కానీ ఈ ఆ మాయా సంబంధ కార్యాలు వాటి జోలికి పోలా. ఆ మహిమల వాళ్ళు చూపించింది లేదు. మహిమలు చూపిస్తే ఏమవుతుందంటే ఇక వాళ్ళకేమవుతుంది, అక్కడి నుంచిగా ఇది పోతుంది, అది వచ్చేస్తుంది. మంది పెరుగుతారు. ఇక మహిమలు పెరిగాయంటే మంది పెరుగుతారు, చుట్టూ చేరతారు. ఆ పని, స్వామి మా అమ్మాయికి ఆరోగ్యం లేదు, మా ఆయనకి ఆరోగ్యం లేదు, మా వాడికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా వాడిని కలిసి రావటం లేదు, వ్యాపారంలో అంతా స్వరేసుకుపోతూ ఉన్నది, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు స్వరేసుకుపోతూ ఉన్నది, అప్పులు పోలైపోతూ ఉన్నాం, ఎట్లా పైకి రావాలి, ఇవన్నీ చేరిపోతాయి అన్నమాట. అది పుడప సాయిబాబా ఆశ్రమం స్వామి లేరనుకోండి, మహాత్ములు నమస్కారం చేసుకోవాలి, ఎంత గొప్ప కార్యాలు చేశాడు. మరి పుడపర్తిలో ఎక్కువ మంది ఉంటారా, రమణాశ్రమంలో ఎక్కువ మంది ఉంటారా? రమణాశ్రమంలో ఎక్కువ మంది ఉంటారా? రమణాశ్రమంలో 10 మంది 20 మందే ఉంటారు. ఎందువల్ల? ఆడ ఇలాంటివి ఏమి లేవు. ఆడ పోతే ధ్యానం చేసుకోవటమే. మీరు రమణాశ్రమానికి పోతే రమణాశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అందువల్ల నివృత్తి మార్గంలో పోయే విధానం కాబట్టి తక్కువ మంది ఉంటారు. ఈ ప్రవృత్తి విధానంగా మహిమలు చూపించారు అని చెప్పిన జనమంతా కూడా ఎగబడతారు. ఈ వచ్చేటువంటి యొక్క భక్తులు కూడా నివృత్తి మార్గం మోక్షం అనే అంశముగా రారు. ఏదో కోరికలు, ఏవో వాంఛలు, ఏవో బాధలు, ఏవో దుఃఖాలు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మానవ జీవితంలో ఎన్నున్నాయో లెక్కలేదు. అందువల్ల అలాంటివన్నీ కూడా మరి మహాత్ముల అనుగ్రహంతో పోతాయనేది విషయంలో అపేక్ష పడతారు, తప్పు లేదు. ఇప్పుడు కొండకు పోతున్నాడు, ఎందుకు పోతున్నావు కొండకి? ఓ తిరుమలేశ, నామాల స్వామి నమస్కారం, నా బ్రహ్మజ్ఞానం కావాలి, నా ధ్యానం బాగా కావాలి, ధ్యానం బాగా కుదరాలి, నివృత్తి మార్గంలో పోవాలి, బ్రహ్మైక్యమును పొందాలి, అనుగ్రహించు అంటారా లేదా? మీరు పోయినప్పుడు, కొండకు పోయినప్పుడు ఏమంటారు? అయ్యా స్వామి, ఇప్పుడు ఉన్నవన్నీ సాల్వేషన్ అయిపోయినాయి, రాబోయే మళ్ళీ అట్లా వచ్చినట్లయితే మళ్ళీ మొక్కుంటాం, మళ్ళీ మొక్కు తీర్చుకుంటాం, నెలలు ఇస్తాం, ఉండిలో కొంత నీకు వేస్తాం, మా జేబులో కొంత వేసుకుంటాం, ఉండిలో కొంత వేస్తాం, కాబట్టి మీకు మాకు అనుబంధం ఎప్పుడు కూడా ఉంటుంది, చల్లగా చూడండి. ప్రస్తుతం మాత్రం అన్నీ పోయాయి, మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ వస్తాం కొండకి. ఇది విధానం. అందువల్ల భగవంతుని కోరుకోవడం మంచిదే. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అని పరమాత్మ కూడా చెప్పాడు. వీళ్ళు కూడా భక్తులేనాయా అని చెప్పి అన్నాడు. వాళ్ళు భక్తులే, వీళ్ళు భక్తులే అనే మాట పరమాత్మ వాడాడు. అయితే వాళ్ళకంటే ఈయన ఉత్తముడు అని కూడా పదం వాడాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం ఉదార సర్వ ఏవైతే, అందరూ మంచివాళ్ళే, ఆర్తులు మంచివాళ్ళే, అర్ధార్థులు మంచివాళ్ళే, జిజ్ఞాసులు మంచివాళ్ళే. జ్ఞానీతు ఆత్మ ఏవా, నేనే జ్ఞాని, జ్ఞానే నేను, ఇద్దరం ఒకటే. ఎందువల్ల? ఏకభక్తి విశిష్యతే. జ్ఞానికి ఏముంటుంది? ఏకభక్తి, వాడికి ఒకే భక్తి. భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే అంటాడు. సర్వవ్యాపకం, సచ్చిదానందం, అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మం నాలో ఆత్మగా ఉన్నాడు అనే భావం కాబట్టి వాడు ఏకభక్తి, ఒకే భక్తి కలిగి ఉంటాడు. ఏమిటా భక్తి అంటే? లోనకు పోవటం. లోనకు పోయేవాడికి ఒకే భక్తి ఉంటుంది, బయటికి పోయేవాడికి బయటికి పోయేవానికైతే అనేక భక్తులు ఎదురుగా ఉన్నారు. అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఆ దీక్ష ఆయన ఇచ్చాడా, ఆయన్ను మొక్కుతాం, మళ్ళీ దీక్ష చేసుకుంటాం. ఆయన ఇవ్వకపోయాడా? తిరుమలేశన భక్తి. ఆయన ఇవ్వకపోయాడా? అమ్మవారు భక్తి, భవానీ దీక్ష. ఆమె మోకపోయిందా? ఆంజనేయ స్వామి దీక్ష. ఆయన ఇవ్వకపోయాడా? వాళ్ళ అయ్యప్ప స్వామి దీక్ష. రౌండ్ వేస్తూ ఉంటాడు. కాబట్టి ఏకభక్తి, అక్కడ ఏకభక్తి లేదన్నమాట. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితం విచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం
తాం ఏవ విదదామ్యహం యో యో యాం యాం తనుం భక్త. ఎవరెవరికి ఏ ఏ భక్తి ఉంటుందో ఆ భక్తి అభివృద్ధి చేస్తూ ఉన్నా దాంట్లో అట్టారే వాళ్ళు పోతూ ఉంటారు. ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఎంతమంది మొత్తం ఉన్నది 3 దేవతలు ఉన్నారు. వీడికి ఓపిక ఉండాలే కానీ కొలవాలే కానీ ఒక దేవుడు కాదు, 3 దేవతలని 3 దీక్షలు. దీక్షలు ఇచ్చేవాళ్ళకి ఓపిక ఉండాలే కానీ 3 దీక్షలు ఉన్నాయి. సరే, అదంతా మంచి మార్గమే. భగవద్భక్తి ఉన్నది, భగవద్భక్తి ఉన్నది. కష్టం కలిగితే ఏ కష్టం కలిగినా దేవుడా అంటాడు కాబట్టి మంచి భావన. కాబట్టి నాస్తికుడు కంటే దేవుడు లేడు అనేవాడి కంటే ఏ కొంచెం కష్టం కలిగినా పరమాత్మ, భగవంత, భగవతి, అమ్మ అంటాడు కాబట్టి అట్లా అన్న ఆ నోటెమ్మటే ఆ పదం వస్తుందిగా. ఏమి ఎట్లయితే శునకానికి ఆ కుక్కకి రాయి తగిలితే అది మరుగుతుంది. రాయిని చూసా, కొట్టినవాడిని చూసా, తగిలింది రాయి కదా, కానీ మొరగాలి. దేని చూసి? రాయిని చూసి. కానీ అది అట్లా మొరగదు. ఎవడో కొట్టే రాయేసి అని చెప్పి ఆ వంక చూస్తుంది, ఎవడు రా అని చెప్పేసి అని తప్ప రాయి వంక చూడదు. అందువల్ల రాయి తగిలినా ఎవడో చూస్తుందన్నమాట. ఆ శునకు మురుగుతుంది. అట్లాగా కష్టాలు పైన పడ్డప్పుడు ఎట్లా వచ్చే కష్టాలని చెప్పిన పోవటానికి ఆ పక్క చూస్తాడు. అమ్మవారా, అయ్యవారా, స్వామివారా ఆ పక్క చూస్తాడు. కాబట్టి కొంచెం వీడు శ్రేష్ఠుడే. అసలు నాస్తికుని కంటే వీడు ఉత్తముడే. కాబట్టి ఉదారా సర్వ ఏవైతే అన్నాడు పరమాత్మ. వీళ్ళు మంచివారేనాయా. ఏ కష్టం వచ్చినా పరమాత్మ అంటారు, రామ అంటారు, కృష్ణ అంటారు, అమ్మ అంటారు. అన్ని రూపాలలో నేనే ఉన్నాను. అన్ని రూపాలలో నేనే ఉన్నాను. కాబట్టి ఆ రూప విధానంగా వాళ్ళు సేవిస్తూ ఉన్నారు, రూపరహితముగా వాడు జీవిస్తూ ఉన్నాడు. జ్ఞానీతు ఆత్మయేవా అన్నాడు. ఏకభక్తి విశిష్యతే. ఎందువల్ల ఏకభక్తి? దేవుడు ఒక్కడే, బ్రహ్మం ఒకటే. 2 బ్రహ్మములు 3 బ్రహ్మములు లేరు, ఉన్నది ఒకటే. కాబట్టి బ్రహ్మము, ఆ బ్రహ్మముని వీడు ఆరాధిస్తున్నాడు. నివృత్తి మార్గంలో పోతున్నాడు కాబట్టి ఏకభక్తిగా ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో పోయేవాడు కాబట్టి అనేక భక్తిగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కామ్యము కలిగి ఉంటుంది. నివృత్తి మార్గం నిష్కామ్యము కలిగి ఉంటుంది. అనగా సొంత గూటికి పోవటం. నివృత్తి మార్గం అంటే నీ సొంత గూడు, నీ స్వస్థలానికి పోవటం, నీ ఉన్న చోటికి పోవటం, నీవుగా ఉండటం, నిశ్చలంగా భద్రంగా నీలో నీవు చేరి ఉండటం, నీవే అదై ఉండటం. ఇప్పుడు నీవు అదై ఉన్నావు. ప్రస్తుతం నీవు కానటువంటి అనాత్మ వస్తువులలో పడి ఉన్నావు. అనాత్మ వస్తువులు నేనుగా భావించుకుంటూ ఉన్నాను. వాటి వినాశనత్వం నాపై ఆరోపణం చేసుకుంటూ ఉన్నాను. వాటి యొక్క అస్థిరత్వం నాపై ఆరోపణం చేసుకుంటూ ఉన్నాను. వణిగిపోతూ ఉన్నా, భయపడుతూ ఉన్నా, భీతి చెందుతూ ఉన్నా, దుఃఖపడుతూ ఉన్నా, కదిలిపోతూ ఉన్నా, స్థిరత్వం లేకుండా, నిశ్చలత్వం లేకుండా కదిలిపోయే విధానమంతా కూడా నాలో నేను ఉండగలిగే స్థితి లేదు. కాబట్టి అనిత్యమై ఉన్నటువంటి యొక్క వస్తువులపై మన యొక్క ఉనికిని స్థాపింపజేసుకున్నాం. కాబట్టి అనేక బాధలతో, దుఃఖాలతో అలమటిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నివృత్తి మార్గంలో పోయేవాడు ఏంటంటే తన స్వస్థలానికి, తన ఉనికికి, తానున్నటువంటి స్థలానికి, తనలో తాను ఉండేటువంటి విధానంగా పోయేవాడు. కాబట్టి ఏకభక్తికి ఒకటిగానే ఉంటాడు. అట్టివాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అని పరమాత్మ చెప్పుకొస్తాడు. అందుచేత ఈ ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి విధానం బయటికి పోవటము అని చెప్పని, అందుచేత ఈ విధంగా పోయేటువంటి యొక్క మార్గాన్ని పూర్వ భాగం చెప్పడం కారణంగా ఇది ఏం చెప్పారు ఇక్కడ? శనీత బంధించేదిగా ఉన్నది అని చెప్పి చెప్పుకున్నాం. ఇది బంధిస్తుంది, అనేక దేహాలలో పడేసి బంధిస్తుంది. మరి శ్రేయ మోక్ష మార్గం అది కూడా శనీత బంధించేదిగా ఉన్నది అని ఎందుకన్నారు అని చెప్పనంటే, ఎవరైతే ఆధ్యాత్మికాన్ని సరైనటువంటి కోణములో అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వానికి ఏమేర్పడుతుంది? జ్ఞానాహంకారం ముందుకు పుట్టుకొస్తుంది. జ్ఞానాహంకారం ముందు వచ్చేస్తుంది. దానివల్ల అది కూడా బంధించేదిగా ఉన్నది.
మరి గౌరవములు, సత్కారములు, సన్మానములు, పూజ్యములు, నమస్కారాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకని చెప్పనంటే శుద్ధ సాత్విక మాయా కార్యం కాబట్టి. ఇప్పుడు చెప్పుకున్నాం అవన్నీ కూడా అన్నిమాది సిద్ధులన్నీ కూడా మాయలో ఉన్నాయి, అవిద్యలో లేవు. కాబట్టి ఈ యొక్క నివృత్తి మార్గంలో పోతున్నప్పుడు ఏమవుతుంది? విద్య ఏర్పడుతుంది. ప్రవృత్తి మార్గం అంతా అవిద్య, ప్రవృత్తి మార్గం అంతా అవిద్య. నివృత్తి మార్గంలో పోతున్నప్పుడు ఏమవుతుంది? నీకు ఆ విద్య ఏర్పడుతుంది, ఈశ్వర సంబంధం. నివృత్తి మార్గంలో పోతే ఈశ్వర సంబంధం, ప్రవృత్తి మార్గంలో పోతే జీవ సంబంధం. ఈ జీవ సంబంధం ఎప్పుడు బంధించేదే ఉంటుంది, బంధయోగ్యంగానే ఉంటుంది అన్నమాట. ఇది మోక్షం కాదు. ప్రవృత్తి మార్గం బంధం, మోక్షం అని చెప్పి ఎక్కడ చెప్పాలా మీకు శాస్త్రంలో? ప్రవృత్తి మార్గం అది బంధము అన్నాడు తప్ప ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం పదాలు గీతలో వచ్చాయి. ప్రవృత్తి మార్గం బంధం, నివృత్తి మార్గం మోక్షం అన్నాడు. అయితే శ్రేయ మోక్షమే. అయితే ఏమైంది ఇక్కడ? అది ఈశ్వర ఉపాధి వస్తుంది. ఈశ్వర ఉపాధి అంటే విద్య. అది ఏర్పడినప్పుడు ఏమవుతుంది నీకు అక్కడ అంటే దాని వలన మీకు కొన్ని నువ్వు ఏ యొక్క విధానంగా అనుకుంటా అవన్నీ కూడా వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా బంధించేదిగా అవుతుంది. నువ్వు పూర్తిగా ఆ గమ్యం చేరకుండగానే ఈ మాయా సంబంధ వ్యవహారాల్లో మునిగిపోవటం చేత కొన్ని మహిమలు కానీ కొన్ని గౌరవాలు కానీ ఇవన్నీ రావటం కారణంగా ఇట్లా బంధించేదిగా ఉంది ఇది. ఉభౌ తే ఉభౌ శనీత పురుషం, పురుషం పురుషుని శనీత బంధించేవిగా ఉన్నాయి. అవిద్య బంధించేదిగా ఉన్నది, మాయా బంధించేదిగా ఉన్నది. అవిద్య అగౌరవంగా బంధిస్తుంది, మాయ గౌరవంగా సన్మానాలుగా సత్కారాలుగా బంధించేదిగా ఉంటుంది. కాబట్టి అవగాహన లేకుండా కనుక ప్రవర్తించావు అని చెప్పనంటే ఇది కూడా బంధమే, వానికంటే ఎక్కువ బంధంలో పడతావని చెప్పాను. తతః భూయ యువతే తమహయా విద్యాయామృతా, తతః భూయ వాడికంటే ఇంకా అంధత్వంలో పడిపోతావు నువ్వు. వాడికన్నా గురువు ఉన్నాడు, నీ గురువు లేడక నువ్వే గురువుగా. స్వయం ధీరా పండితం మన్యమానా దందనమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమానా యథాంధా. వాడే స్వయం ధీరా పండితం మన్యమానా అంటాడు వాడు. ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడ. 10 మంది శిష్యులు ఏర్పడతారు, 100 మంది ఏర్పడతారు, జయ జయవాళ్ళు చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్రహ్మాండముగా ఆయనకి వంగమాగదులు ఎన్ని వచ్చేసి అనుకోండి, అదో పెద్ద బంధం అన్నాడు చెప్పుకురావటం ఈయన. కాబట్టి ఆ యొక్క నివృత్తి మార్గంలో పోయేటువంటి వాడు బహు జాగరూకత కలిగి ఉండాలి. ప్రవృత్తి మార్గంలో పోయేవాడు జాగరూకత ఉన్నది. బురదలో మునకేసిన వాడికి జాగరూకత ఉంది, వాడు మునకేశారు. అందుచేత నివృత్తి మార్గం మోక్ష విషయంగా పోయేటువంటి వాడు ఉన్నదే. జాగరూకత లేకపోయిందా అని చెప్పనంటే ఇక నీకు నివృత్తి మార్గం అనేది ఉండదేక. అది కూడా ప్రవృత్తి మార్గం కంటే ఇంకా మిక్కుటముగా ఆ మాయా కార్యము బంధించేదిగా ఏర్పడుతుంది. కాబట్టి అంతకంటే మిక్కుటమైన బంధంలో పడతామనేటువంటిది మన అక్కడ ఈశావాస్యంలో చెప్పే మాటలు. అయితే ఈశావాస్యంలో మొత్తం 6 మంత్రాలు వస్తాయి. సంభూతించ వినాశంచ యస్తద్వయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఈ 6 మంత్రాలు మీకు చూసినట్లయితే మీకేం అర్థం కావు ఆ తాత్పర్యాలన్నీ కూడా. ఆ భాష్యాలు రాస్తారు కదా, ఎట్లా ఉంటాయంటే కంపలబడ కాకిలాగా ఉంటుంది మిమ్మల్ని. ఆ 6 మంత్రాల కాడ మీరు పోయి చూసినట్లయితే చదువుతారు, ఏమన్నా అర్థమయ్యిందా అంటే తలకాయ పట్టుకుంటారు. కానీ ఉన్న విషయం ఏంటంటే విద్య అవిద్యల కాడ జరిగే వ్యవహారమే 6 మంత్రాలు కూడా. దాంట్లో వచ్చే విధానము అవిద్య బంధించేదిగా ఉన్నది, విద్య బంధించేదిగా ఉన్నది. కాబట్టి విద్యా విషయంలో జాగ్రత్త వహించకపోయావు అంటే ఇంకా వాటికంటే అంధత్వంలోకి నువ్వు పోయేవాడివిగా ఉంటావు అన్నాడు. ఈనాడు సొసైటీలో ఇన్ని మతాలు, ఇన్ని గొడవలు ఎన్ని దేనికి వచ్చాయి? విద్యావంతుల వల్లే వచ్చాయి. ఇన్ని మతాలు కావాలా, ఇన్ని వర్గాలు కావాలా? వాడు జెండా పెట్టాడు, జెండా పాతాడు, నామం పెట్టాడు, బొట్టు పెట్టాడు, జుట్టు పెట్టాడు, ఆకారం పెట్టాడు, ఈ వర్గం నాదన్నాడు, నాయకుడు అయ్యాడు, ఒక సిద్ధాంతం పెట్టాడు, మతం పెట్టాడు, 20 మంది 30 మంది 100 మంది 1000 మందిని పోగు చేసుకుంటాడు, మొత్తం నా వర్గం అంటాడు. ఏమిటి వర్గాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో ఇదన్నీ అవసరమా?
సర్వాత్మనాభావం ఆధ్యాత్మికం బోధిస్తున్నది. సమో సర్వేషు భూతిష్ఠిష్టంతం పరమేశ్వరం సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని ఆత్మని. దేహాలు వేరువేరుగా ఉన్నా లోన ఉన్న ఆత్మ ఒకటే. దేహాలు వేరుగా ఉన్న ఆత్మ వస్తువు ఒకటే. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ రెండూ కూడా ఒకే ఒక్క ఆత్మస్వరూపము. దేహాలు వేరుగా ఉన్నాయి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి కవిహస్తిని సునిశైషప పండిత సమదర్శన. గోవు ఏనుగా మనుషుడు దేహాలు వేరుగా ఉన్న లోన ఉన్న వస్తువు ఒకటి. అలాంటి యొక్క సర్వాత్మన భావన గలవాడు వేరు చేస్తాడు సమాజాన్ని. నా వర్గం అని చెప్పని అంటాడా, నీ వర్గం అని చెప్పని అంటాడా? కనుక ఆధ్యాత్మికం పట్ల సరైన అవగాహన గలవాడు ఏరుపాటుతనాన్ని చూపించాడు. అందరూ బ్రహ్మము కంటే భిన్నులు గారు, అందరూ ఆత్మస్వరూపులమే. నీవెంతో నేను కూడా అంతే. దేహాలు వేరుగా ఉన్నా లోన ఉన్న చైతన్యం నీ చైతన్యం నా చైతన్యం రెండూ కూడా ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ ఎక్కువ అనే భావాలు ఉండవు. మనం ఒక ఆచార్యుడిని గురువుగా భావిస్తున్నాము, సేవిస్తున్నామంటే అది శిష్యుల యొక్క గొప్ప భావన, శిష్యుల యొక్క ఔన్నత్యము, శిష్యుల యొక్క వారి యొక్క గొప్ప భావనగా భావించాలే కానీ నేను వాళ్ళకంటే గొప్పవాడిని అయిపోయా అనే భావాలు వీడికి రాకూడదు. అవి దేహాలే, ఇవి దేహమే, ఈ దేహాల్లో ఉన్న చైతన్యం ఒకటే అనేటువంటి సమభావం ఉండాలి. సమదర్శన అని చెప్పాల గీతలో పరమాత్మ సమదర్శన. సమ అంటే ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అనే భావనగా అందరిలో తానే ఉన్ననే భావనగా వచ్చినప్పుడు ఏ వర్గాన్ని స్థాపించడు, ఏ సింబల్స్ పెట్టడు, సమాజాన్ని వ్యక్తులను వేరు చేయుడు, ఒక వర్గాన్ని గ్రూపుల్ని తయారు చేయడు, అందరూ ఒకటే. అదనమాట. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇదిగో ఇది విద్యాంశ, ఈ విద్య వల్ల. అందువల్ల మరి లోకం మనం ఆ సమస్యల్లో పడేస్తున్నామా, సమస్య రహితంగా చేస్తూ ఉన్నామా? మీరు చూసినట్లయితే పూర్వకాలంలో ఇలాంటివన్నీ లేవు. ఉపనిషత్ కాలంలో ఈ మతాలు లేవు, ఈ వర్గాలు లేవు, ఏమీ లేవు. ఏ యొక్క ఉపనిషత్కారుడు తన యొక్క ఉనికిని స్థాపించుకోవాలా, తన ఉనికిని స్థాపించుకోవాలా, వర్గాన్ని పెట్టింది లేదు. లోకానికి జ్ఞానాన్ని అందించాడు, అంతర్ధానం చెందాడు. ఎంతమంది మహాత్ములు ఉపనిషత్తులు మనకు అందించలేదు. ఏ ఒక్క మహాత్ముడు కూడా తన ఉనికిని స్థాపించుకోవాలా, లోకానికి జ్ఞానాన్ని అందించాడు, అంతర్ధానం చెందాడు, వెళ్ళిపోయాడే కానీ ఉనికిని స్థాపించుకోవాలా. ఇటీవల కాలంలో తర్వాత కాలంలో మానవులు ఏ కొంచెమో విద్య రాగానే తన ఉనికిని స్థాపించుకోవటం, సమాజాన్ని వేరు చేయటం, వర్గాలుగా విభజన చేయటం, ఆ తర్వాత వర్గాలు కొట్టుకు సావటం. ఆధ్యాత్మికం సమస్యను పోగొట్టేదా? ఆధ్యాత్మికం సమస్యలను పెంచేదా? ఆధ్యాత్మికం అంటే ఉన్న సమస్యల్ని తొలగింపజేసేది. సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను పోగొట్టి ఏ సమస్యలు లేకుండా సర్వాత్మన భావనగా తీసుకువచ్చేది ఆధ్యాత్మికం. అవిద్య అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది సమస్యలు పెంచుతుంది. అజ్ఞానం సమస్యలు పెంచుతుంది, జ్ఞానం సమస్యల్ని లేకుండా చేస్తుంది. మరి అలాంటి జ్ఞానమే సమస్యలు పెంచేదిగా ఉంటే ఈనాడు మతపరమై ఉన్నటువంటి యొక్క సమస్యలు, కులపరమై ఉన్న సమస్యలు అజ్ఞానం వల్ల ఏర్పడ్డాయి, అవిద్యా సంబంధంగా ఏర్పడ్డాయి. రాజకీయ పరంగా ఉన్న సమస్యలు అజ్ఞానం వల్ల ఏర్పడ్డాయి, అవిద్య వల్ల ఏర్పడ్డాయి. మరి మతపరమై ఉన్న సమస్యలు ఇవి విద్యా సంబంధంగా ఏర్పడ్డటువంటి అన్నమాట. కాబట్టి ఏమిటంటే మరి అవిద్య అనేది ఏ విధంగా బంధయోగ్యముగా ఉన్నదో విద్య అనేది కూడా అంతకంటే ఎక్కువ బంధయోగ్యముగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, అయినాయి, ఈ కాలంలో అయినాయి. ఎన్ని మతాలండి! శంకరాచార్యుల ద్వారా ఆ శంకరాచార్య కాలంలో తలపట్టుకు బాదుకున్నాడు తలకాయని శంకరాచార్యుల వారు. నయాయికులు, వైశేషికులు, చారువాకులు, బౌద్ధులు, కాపాలికులు, సౌత్రాంతికులు, ఎంతమంది వర్గాలు. ఎవరి గూడు వాడిది, ఎవడి వర్గం వాడిది, ఎవడి జెండా వాడిది, ఎవరి గ్రూపులు వాళ్ళి కొట్టు రావడమే. ఆ మొత్తం శంకరాచార్యులు ఏం చేశాడు? మత ఖండన చేసేసాడు. ఒకే సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, అందరూ బ్రహ్మము కంటే భిన్నంగా సర్వాత్మన భావనగా తీసుకువచ్చి మహాత్ముడు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మళ్ళా రైతు వస్తాడు, కలుపు మొక్కలన్నీ బాగా పెరుగుతాయి, అందు నీరు పెడతాడు, ఎరువేస్తాడు, ఇంటికి పోతాడు. వచ్చి చూస్తే ఆ ఎరువంతా తింటాయి,
నీరు బాగా తాగుతాయి. ఆ పైకి వస్తే కలుపు మొక్కలు, గడ్డి పైరు ఇక్కడే ఉంటుంది, పైరు ఇక్కడే ఉంటుంది, కలుపు మొక్కలు పైకి వచ్చేస్తాయి. ఏం చేస్తాడు అప్పుడు? మొత్తం పీకేస్తాడు కలుపు మొక్కలు. పీకి ఇంటికి పోతాడుగా, మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ పైకి వచ్చేస్తాడు. అట్లా శంకరాచార్య కాలంలో మొత్తం పీకేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఈ ఎవరు పీకాలి ఏంటండి? మళ్ళీ ఇంకెవరో అప్పుడు పరమశివుడే ఆయనగా వచ్చాడు. ఇప్పుడు మా శ్రీ మహావిష్ణువు ఇంకో ఆయనగా వచ్చి మళ్ళీ తీయాల్సి ఉంటుంది. తీసినా అవి మొలుస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు, ఇవన్నీ ఏమిటయ్యా అంటే మానవ సముదాయాన్ని సరైనటువంటి కోణంలో పయనించి అందరికీ కూడా ఆత్మశాంతి, ఆ బ్రహ్మైక్య శాంతి, బ్రాహ్మీ సంబంధ అనుభవము, సర్వాత్మన భావన, అందరూ కూడా మానవ సముదాయం అంతా ఒకే ఒక్క స్థితి కలిగి ఉన్నాం, ఒకే ఒక్క వస్తువు కలిగి ఉన్నాం, ఒకే ఒక్క స్వరూపం కలిగి ఉన్నాం అనే విధానంగా మరి సర్వాత్మన భావనకు ఇచ్చేటువంటి యొక్క విధానం ఉంటే ఎవరికి ఇబ్బంది పడే అవకాశాలు లేవు. అలాంటిది లేకుండా ఇలాంటివి పెంచేదిగా ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే అవి తతః భూయః యవతే తమః, ఆ అంధత్వంలో పోయేవాడి కంటే ఇంకా అంధత్వంలోకి తీసుకుపోయేవాడుగా విడవుతాడు. అది సినీతః, రెండు బంధించేవిగా ఉన్నాయి ఇక్కడ. విద్యాంచ అన్యత్ శ్రేయః అన్యత్ ప్రేయః పురుషం సినీతః తే ఉభే, ఈ రెండు కూడా సినీతః పురుషం సినీతః బంధించేవిగా ఉన్నాయి. విద్యా మార్గము బంధిస్తుంది, అవిద్యా మార్గము బంధిస్తుంది. విద్యా మార్గం బంధించడం అంటే ప్రమాద స్థాయిలో బంధిస్తుంది, సమాజాన్ని అపమార్గంలో తీసుకుపోయేదిగా బంధిస్తుంది. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పేద పొండొల్ల నివారు కర్మ పుంజము పాలై. అప్పుడు ఉందేమనుకుంటా, అప్పుడు లేకపోతే మాట చెప్పడగా భాగవతంలో చండామార్కులు అపమార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు, వాళ్ళు బోధించే మార్గం అంతా అపసవ్య మార్గమరా, వాళ్ళ పుస్తకాలు వాళ్ళ మొహాన్ని కొట్టండి, మనకు అవసరంలా, మనకు ఆ మార్గం వద్దు అన్నాడు ఆయన. ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పేదా పొండొల్లని వారు కర్మ పుంజము పాలై అన్నాడు. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు గాని విష్ణు పదవికి తెరువులు చెప్పరు బరువులు పెట్టంగా నేల బాలకులార. గురుడు క్రూరుడు, ఎంత మాట, గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసేది గ్రాహ్యము కాదు. శాస్త్రమే మేలరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. భాగవతంలో మరి ఆ విషయం వచ్చిందని చెప్పనంటే మరి ఆ కాలంలో కూడా అపమార్గంలో పట్టించే వాళ్ళు ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. ఆ కాలంలో కొద్దిమందే ఉండవచ్చు, ఈ కాలంలో చూసినట్లయితే ఇంకా శిలవల పలవలైపోయి ఆ సంతతి ఇంకా బాగా పెరిగిపోయి ఎక్కడ పడ్డా వాళ్ళే. ఏ 4 శ్లోకాలు వచ్చాయా గురువు అయిపోవడం, సిద్ధం కూర్చోవడం. పని శాస్త్రం ఎప్పుడు వస్తుంది? ఆశ్రమానికి పోవాలి, 12 సంవత్సరాలు కష్టపడాలి, గురువు దగ్గర శిక్షణ పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, రావాలి కదా. అడగబాడు, ఆ శ్రమ చేయుడు వాడు 4 పుస్తకాలు అధ్యయనం చేస్తాడు, 4 శ్లోకాలు కంఠస్థం చేస్తాడు. దశస్థులోకి పండిత, శతస్థులోకి పండిత, ఖబర్దార్ జాగ్రత్త అంటాడు, వర్గం తయారు చేసుకుంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఏమన్నాడు అంధేన యోనియమాన యథాంధః. అంధుడు దోవ చూపుతూ ఉంటే 10 మంది అంధులు వెనకాల బయలుదేరితే ఈ మొత్తం పోయి గురువు ముందు గోతుల పడితే ఆయన మీద ఈ 10 మంది పడితే మొత్తం పోతారు. ముందు గురువు పోతాడు, తర్వాత వీడు పోతాడు. అది సినీతః బంధించేదిగా ఉన్నది. కాబట్టి సరైనటువంటి విధానంగా ఆధ్యాత్మికం అధ్యయనం చేయకపోయావు అంటే నీవు పతనమవుతావు, పక్క వాళ్ళని తీసుకుపోయి గోతులో వాళ్ళను కూడా నువ్వు ముందు పడతావు, నీ మీద వాళ్ళ పడేసుకుంటావు. పురుషం సినీతః నానార్థే పురుషం సినీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధుః మంచి మార్గంలో ఉన్నటువంటి వాడు ఆదదానస్య దానిని వరిస్తూ ఉన్నాడు, సేవిస్తూ ఉన్నాడు. భవతి హీయతే అర్థాత్ యః ప్రేయః వృణీతే. హ్రియతే భవతి అర్థాత్తు, ఎవరైతే లోకములో ఉన్నటువంటి యొక్క విషయాలు కోరుకుంటూ ఉన్నారో, ఈ భౌతిక జీవితం జీవించాలి, భోగాయతన జీవితం జీవించాలి, ఉన్నత స్థాయిలో జీవించాలి, గొప్పవాడుగా జీవించాలి,
గొప్ప భోగాలుగా జీవించాలి, చనిపోయాక కూడా ఉత్తమ లోకాలలో దివ్య భోగాలు పొందాలి, అక్కడ కాస్త నెట్టి కింద పడేస్తే మళ్ళా వచ్చి భూలోకంలో గొప్ప కుటుంబాలలో జన్మించాలి అనేటువంటి విధానంగా అర్థాత్య ఎవరైతే అర్థాలు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరుకునేటువంటి వారు ప్రేయ ఈ ప్రేయో మార్గాన్ని వృణీతే వరిస్తూ ఉన్నారు అని ఇక్కడ చక్కటి మార్గాన్ని బోధించుకున్నారు, చెప్పుకొచ్చారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.